హల్లెలూయా. మరలా ఒకసారి ప్రభు అయిన దేవుడు మనల్ని అందరినీ ఇక్కడికి రప్పించినందుకు దేవునికి స్తోత్రాలు. फिर से एक बार परमेश्वर ने हम सबों को यहाँ पे जोड़ा, इसलिए प्रभु का धन्यवाद. దేవుని యొక్క చిత్తం లేకపోతే మనం రాలేము ఇక్కడికి. परमेश्वर की अगर इच्छा नहीं होती तो हम यहाँ पे इस रीति से जुड़ नहीं पाते. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారంగా ఈ రోజు ఇక్కడికి వచ్చాం. परमेश्वर की मर्जी के अनुसार हम यहाँ पे जुड़े हैं. హల్లెలూయా. నేను చాలా అలసిపోయాను, రాకూడదు అనుకున్నా. मैंने सोचा मैं बहुत थक गया हूँ, तो मैं सोचा कि मैं नहीं आऊँ यहाँ पे. చాలా రోజులైంది నేను ఒక్క రోజు కూడా ఇంట్లో లేను. बहुत दिनों से मैं घर पे भी नहीं पहुंचा, बाहर ही सेवकाई करते हुए जा रहा हूँ. సేవలోనే ఉంటున్నాం. सेवकाई करते करते. హల్లెలూయా. నిన్న మార్నింగ్ వచ్చాను నేను తెలంగాణ. कल के सुबह में मैं तेलंगाना से अपने घर में पहुंचा. నిన్న దినమంతా ఉపవాస ప్రార్థనలో ఉన్నా. और कल के पूरे दिन भर में मैंने उपवास प्रार्थना किया. హల్లెలూయా. ఈ రోజు మళ్ళీ ముంబైకి వచ్చా. और आज फिर से मैं यहाँ पे मुंबई में आया. ఇదంతా మీ ప్రార్థన వలన ప్రభు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. आप सबकी प्रार्थनाओं के जरिए प्रभु ने मुझे यहाँ तक भेजा है. ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మనం ఉన్నప్పుడు, इस आत्मिक यात्रा में अगर जब हम है, మనం దేవునితో ఎల్లప్పుడూ నడుస్తూనే ఉండాలి. हम परमेश्वर के साथ हमेशा चलते रहना चाहिए. దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి. परमेश्वर की उपस्थिति का अनुभव हमको करते रहना దేవుడి चाहिए. చివరి రోజుల్లో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. इस अंत के दिनों में परमेश्वर अद्भुत कार्य करने जा रहा है. ఆయన రాకడ చాలా చాలా దగ్గరలో ఉంది. उसका आना बहुत 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 ही निकट है. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వాక్యంలో, इब्रानी की किताब 10वां अध्याय उसका 24వ వచనం, 24वां वचन, వాక్యం ఏమని చెప్తుందంటే, इब्रानी 10 का 24 में क्या लिखा है? ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. वो बहुत जल्द आने वाला है. చదవండి. पढ़ेंगे उसी को 10 का 24 इब्रानी. और प्रेम और भले कामों में उकसाने के लिए एक दूसरे की चिंता किया करें. హల్లెలూయా. हालेलुया. ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड. వాక్యం ఏం చెప్తుందంటే, ఒకరినొకరు గురించి ప్రార్థించాలి. वचन क्या बोल रहा है यहाँ पे कि एक दूसरे के लिए प्रार्थना करें. ఇంకా ఏం రాబడ్డదంటే, और क्या लिखा गया है? తెలుగులో చదవండి ఎవరని. తెలుగులో, కొందరు మానుకొనుచున్నట్లు कुछ लोगों ने छोड़ మనము సమాజముగా కూడుకొనుట మానక ప్రభు దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయండి. అంటే ఒకరినొకరు హెచ్చరిస్తూ ఉండాలి. परमेश्वर का आना बहुत ही निकट है, इसलिए संगति को न छोड़ते हुए कलीसिया में जुड़ते हुए एक दूसरे को హెచ్చరించాలి. चेतावनी देते जाना है. హల్లెలూయా. ఒక్కొక్కరిని పురికొల్పాలి. एक दूसरे की संगति में रहते हुए एक दूसरे को बढ़ाते जाना है. प्रभु ఒక్కొక్కరికి చెప్తూ ఉండాలి, యేసు ప్రభు వస్తున్నాడు. एक दूसरे को बताते जाना है कि यीशु मसीह आने वाला है. నువ్వు ఆలస్యం చేయొద్దు. आप आलस्य लेट मत कीजिएगा. నువ్వు ఇంట్లో ఉండొద్దు. आप घर पे मत रहिएगा. ఆరాధన రోజు ప్రజలు ఇంట్లో ఉంటారు. आराधना के दिन में परमेश्वर के जन घर पे रहते हैं. ఈ వారం కాదు, నెక్స్ట్ వారం వెళ్దాం అంటారు. ये हफ्ता नहीं अगले हफ्ते चलो जाते हैं. హల్లెలూయా. ఓన్లీ నెలకొకసారి వెళ్దాం అనుకుంటారు. सोचते हैं कि सिर्फ महीने में एक बार जाके आते हैं. కొందరు క్రిస్మస్ కు మాత్రం వెళ్ళాలి कुछ అనుకుంటారు. लोगों का ये सोचना है कि सिर्फ क्रिसमस में जाके आते हैं. కొందరు న్యూ ఇయర్ కు మాత్రమే వస్తూ और ఉంటారు. कुछ लोग सिर्फ नए साल के पहले दिन में आके जाते हैं. వారు ఒక్కొక్కరికి వెళ్ళి చెప్పండి, उन सबों को जाके एक एक को जाके बताइए, దేవుని రాకడ వస్తూ ఉన్నప్పుడు परमेश्वर का आना बहुत ही निकट है. అందుకే ఒకరినొకరు హెచ్చరిస్తూ ఉండండి. इसलिए एक दूसरे को प्रोत्साहन करते जाइए. హల్లెలూయా. అలా చేస్తే अब जब आप ऐसे करेंगे तो ఈ ఉపవాస ప్రార్థనలో ప్రజలు దేవుని సన్నిధిని అనుభవిస్తారు. इस उपवास प्रार्थना में परमेश्वर के जन प्रभु के जन परमेश्वर का अनुभव लेंगे. హల్లెలూయా. ఒకరినొకరు పురికొల్తూ ఉండాలి. एक दूसरे को चेतावनी देते जाना ఒకరినొకరు చెప్తూ ఉండాలి. एक दूसरे को प्रोत्साहन
बढ़ते जाना है। దేవునిలో ముందుకు వెళ్ళాలని ఒక్కరినొక చేతులు పట్టుకొని వెళ్తూ ఉంటారు. परमेश्वर में आगे बढ़ते जाना है करके एक दूसरे को प्रोत्साहन दीजिए। ఈ రోజు ఏంటంటే आज का दिन क्या है? ప్రపంచం అంటే మన దేశంలో ఉన్న వాళ్ళందరూ సెలబ్రేషన్ లో ఉన్నారు. आज के दिन में हमारे देश में जितने भी लोग हैं सब लोग त्योहार को मना रहे हैं। హల్లెలూయా. అయితే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. लेकिन हम क्या कर रहे हैं? परमेश्वर की उपस्थिति में ఈ है। రోజు సెలవు ఉంది. आज का दिन छुट्टी का दिन है। అయితే చాలా మంది మార్కెట్ కి వెళ్ళారు. लेकिन बहुत से लोग मार्केट में गए हैं, ఇంకా కొందరు మాల్స్ కి వెళ్ళారు. और कुछ लोग मॉल्स में गए हैं, ఇంకా కొందరు ఊరికి వెళ్ళారు. और कुछ लोग अपने अपने गांव चले गए हैं। ఎవరెవరో ఎక్కడికెక్కడికో వెళ్ళారు. कई लोग कहाँ पे चले गए हैं। మనం అయితే దేవుని సన్నిధిలోకి వచ్చాం. लेकिन हम तो परमेश्वर की उपस्थिति में। హల్లెలూయా. ప్రతి సెలవును కరెక్ట్ గా వాడుకోవాలి. हर एक छुट्टी को अच्छे से इस्तेमाल करना है। హల్లెలూయా. వాడుకోవాలి దేవుని పిల్లలారా. अच्छे से इस्तेमाल करना है। వాడుకోవాలి. इस्तेमाल करना है हर एक दिन का, हर एक छुट्टी का। ఏం చేయాలో తెలుసా? क्या करना है आपको पता है? సెలవు రోజని బాగా పడుకోవాలి. छुट्टी का दिन है करके सोते मत ఈ పాస్టర్లకు ఏం పని లేదు. ये पास्टर को कुछ काम नहीं है। ఎప్పుడు సెలవు ఉంటే అప్పుడు ప్రార్థన जिस పెడతారు. दिन छुट्टी रहेगा उस दिन कुछ ना कुछ सभाएं करते रहते हैं। హల్లెలూయా. ఈ రోజు విజయదశమి తెలుగులో आज का दिन तेलुगु में बोलते हैं विजयदशमी है, అంటే దసరా. హల్లెలూయా. दशहरा। అయితే తెలుగు వాళ్ళకి తెలిసి విజయదశమి అంటారు దీన్ని. इसको तेलुगु में विजयदशमी बोलते हैं दशहरा को। అంటే విజయం కలిగి జయించి వచ్చాడు అని. इसका मतलब होता है कि विजय को प्राप्त करके जय को लेके आए। ఆ రాజు జయించి వచ్చినందుకు ఈ పండుగ वो చేస్తున్నారు. राजा जय प्राप्त करके आया है, इसलिए ये त्योहार को मनाते हैं। అయితే మనం కూడా ఈ రోజు ఒక విజయ దినాన్ని సెలబ్రేట్ लेकिन చేస్తున్నాం. आज के दिन हम भी एक विजय के दिन को हम सेलिब्रेट कर रहे हैं। మన దేవుడు జయశాలి అయిన దేవుడు. हमारा परमेश्वर जय पाने वाला परमेश्वर है। మన దేవుడు లోకాన్ని జయించాడు. हमारे परमेश्वर ने इस दुनिया को जीत लिया है। మన దేవుడు జయించిన దేవుడై ఉన్నాడు. हमारा परमेश्वर जय पाने वाला परमेश्वर। హల్లెలూయా. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయములో 20-21 వచనములో ఈ విధంగా రాయబడ్డది. प्रकटीकरण 3रा अध्याय, ప్రకాశిత వాక్యం प्रकाशित वाक्य 3रा అధ్యాయ 20-21. 20 और 21 में हम लोग देखते హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే, हैं वचन क्या बोलता है? నేను జయించి నా తండ్రితో కూర్చుండి ఉన్న ప్రకారంగా मैं जीत कर अपने पिता के सिंहासन पर बैठे जैसे बैठा हूं वैसे అలాగనే జయించి ఉన్నవాడు నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చును. उसी तरीके से जो जय पाकर आता है वो मेरे साथ मेरे सिंहासन पर बैठेगा। హల్లెలూయా. జయించిన వారికి సింహాసనం. जो जीत कर आता है उसके लिए वो सिंहासन है। హల్లెలూయా. దేవుడు కూడా అన్నాడు, నేను జయించాను, परमेश्वर भी बोलता है कि मैंने जय को पाया है, మీరు కూడా జయించాలి. तुम भी जय को पाओ। ఎలా జయించాలి? किस तरह से इस जय को पाया जाता దేన్ని है? జయించాలి? किसको जय पाना है? ఒకటి, पहला మన శరీరంపై విజయం మనం కలిగి ఉండాలి. अपने शरीर के ऊपर हमको जय पाना है। రెండవది, दूसरी बात లోకమును జయించాలి. इस दुनिया के ऊपर जय को पाना है। హల్లెలూయా. మూడవది, और तीसरी बात సాతానును జయించాలి. शैतान के ऊपर जय को पाना है। అయితే క్రైస్తవులకు మొదటి టార్గెట్ సైతానే. लेकिन मसीह लोगों के लिए तो पहला टारगेट ही शैतान है। ప్రార్థన చేసినా సైతానే, प्रेयर करेंगे, प्रार्थना करेंगे तो भी शैतान के ऊपर, నోరు తెరిచినా సైతానే, मुंह भी खोलेंगे तो भी शैतान। వాడి శత్రువు ఒక్కడే సైతానే. मसीह लोगों के लिए शत्रु कौन है? सिर्फ शैतान ही है। అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, बाइबल क्या बोलता है? మన శత్రువు మన శరీరం. हमारा जो शत्रु है वो हमारा खुद का शरीर है। హల్లెలూయా. ఉపవాసం చేయనీయదు, उपवास करने देता है ये शरीर, ఆల్ నైట్ ప్రేయర్ చేయనీయదు, पूरी रात की सभा में नहीं पार्टिसिपेट करने देता हमारा, హల్లెలూయా. మోకాళ్ళపై కూర్చొనివ్వదు, घुटनों पे नहीं आने देता मेरा शरीर। హల్లెలూయా. ఈ శరీరమే మనకు శత్రువు. ये हमारा शरीर ही हमारा शत्रु है। హల్లెలూయా. పాస్టర్ మా చేత కాదు పాస్టర్. पास्टर मुझसे नहीं होगा पास्टर। మొదట ఎవరినైనా జయించాలంటే శరీరాన్ని జయించాలి. अगर किसी के ऊपर जय पाना है तो सबसे पहले अपने शरीर के ऊपर जय पाना హల్లెలూయా. है। హల్లెలూయా. అందుకే పౌలు గారు इसलिए पौल जी बोलते हैं, మొదటి కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనంలో, पहला कोरिन्थी 9वां अध्याय उसका 28वां वचन, 27वां वचन, వాక్యం ఏం చెప్తుందంటే, वचन क्या बोलता है? హల్లెలూయా. 27 చదవండి ఎవరైనా. पहला कोरिन्थी 9वां उसका 27। ఆ, నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఆ, ఇతరులకు ప్రకటించిన ఇతరులకు ప్రకటించి
తర్వాత ఆ, నేనే భ్రష్టుడనై నేనే భ్రష్టుడనైపోతున్నామో అనుకుని నా శరీరమును నా శరీరాన్ని मेरे కొట్టి నలగగొట్టి, దానిని లోపరుచుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, నలగగొట్టి చితకగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. पौलुस बोलते हैं कि मैं अपने शरीर को तोड़कर मरोड़कर अपने स्वाधीन में करना चाहता हूँ। హల్లెలూయా. ఎవరిని కొట్టాలి? किसको मारना है, ఎవరిని నలగగొట్టాలి? किसको तोड़ना है, मरोड़ना है? ఫస్ట్ శరీరం. किसको तोड़ना है? पहले अपने शरीर को, ప్రైజ్ ది లార్డ్. శరీరాన్ని ఆధీనం చేసుకోవాలి. इस अपने खुद के शरीर को अपने स्वाधीन में अधीन में करना है। హల్లెలూయా. అందుకే పూర్వ కాలంలో इसलिए पहले जमाने में సాధువులు ఉండేవాళ్ళు కదా, సాధువులు. जो साधु लोग थे ना, వాళ్ళు ఎలా తమ శరీరాన్ని వశం చేసుకోవాలని వెళ్ళి ఒక దగ్గర కూర్చొని యోగాలో వెళ్ళిపోయేవాళ్ళు. इसीलिए वो लोग क्या करते थे कि कैसे अपने शरीर को अपने वश में करे, इसलिए वो एक जगह पे बैठ के एकांत में योगा में चले जाते थे। సంవత్సరం ఏం తినేవాళ్ళు కాదు. सालों साल वो कुछ भी नहीं खाते थे, సంవత్సరాల కొలది జపాలు చేసేవాళ్ళు. सालों साल बाद वो जाप ताप करते बैठते थे। హల్లెలూయా. हालेलुया। రీజన్ ఏంటో తెలుసా? इसका कारण क्या है आपको पता है? శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలని. शरीर को कंट्रोल में करना है। క్రైస్తవులకి అన్ని సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు. मसीह लोगों को सब कुछ मुमकिन है, लेकिन सिर्फ अपने शरीर को कंट्रोल करना मुमकिन नहीं है। తినడం కూడా ఎప్పుడు కాదు, కంట్రోల్ కాదు ఇది. हाँ, बिना खाए नहीं रह सकते। హల్లెలూయా. ఏం తినాలో మీకు తెలిసి నేనేం చెప్తున్నా. హల్లెలూయా. नहीं खाना है वो उनको पता है सबको, దాన్ని మాత్రం వదలరు. बिना खाने के नहीं रह सकते। ఏమంటారు తెలుసా? మేము క్రైస్తవులు, మరి దాన్ని వదలమని. हम मसीह लोग हैं, हम उसको नहीं छोड़ने वाले हैं। నేను పేరు చెప్పను, కానీ మీరు అర్థం చేసుకోవాలి. मैं नाम नहीं बताऊंगा, लेकिन आप समझ जाओ कि मैं किसके बारे में बात कर रहा हूँ। హల్లెలూయా. ఎందుకంటే మనం క్రైస్తవులు. हम मसीह लोग हैं करके कुछ बोलते हैं। హల్లెలూయా. అయితే క్రైస్తవునికి ఏం చేయాలంటే, मसीह लोग को क्या करना चाहिए? పౌలు అంటాడు, నేను ఇతరులకు బోధించి నేను భ్రష్టుడనైపోదునేమో. दूसरों को मैं सुसमाचार सुनाते सुनाते कहीं मैं खुद अपने आप को भ्रष्ट ना कर दूं, అందుకే నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. इसलिए मैं अपने शरीर को तोड़ मरोड़ कर रख रहा हूँ। ఇదే ఈ ఉపవాస ప్రార్థనలో నీవు చేయించవలసినది. यही काम करना आपको इस उपवास प्रार्थना में। హల్లెలూయా. నిన్ను నీవే నలగొట్టుకోవాలి. आपको खुद को अपने शरीर को तोड़कर मरोड़ना है। హల్లెలూయా. డాక్టర్ నన్ను అన్నాడు, నువ్వు మోకాళ్ళ మీద కూర్చోలేవు అని. डॉक्टर ने मुझे कहा कि तू घुटनों पे नहीं बैठ सकता। హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రాడ్లతో కొట్టారు నన్ను, రాడ్లు, స్టీల్ రాడ్లతో. पास्टर जी को रॉड से मारा गया है, घुटनों के ऊपर మొత్తం स्टील रॉड से। కొట్టారు. నేను హాస్పిటలైజ్ అయ్యాను. हर जगह पे इनको स्टील रॉड से मारा गया, ये हॉस्पिटलाइज నా हुए थे। ముఖం ఇంత లావైంది, నా శరీరం ఇంత లావైంది. इनका मुंह इतना सूज गया था, इनका शरीर इतना सूज गया था। 15 రోజులు హాస్పిటల్లో లేవలేదు నేను. 15 दिन तक ये हॉस्पिटल से उठे नहीं। మా చర్చి యూత్ నన్ను తీసుకొని వెళ్ళేవాళ్ళు, ఎత్తుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. इनके चर्च के कलीसिया के जो जवान है वही इनको उठा के लेके जाते थे चर्च में। యేసు దేవుడు కాదని కొట్టారు. यीशु मसीह परमेश्वर नहीं है करके इनको मारा गया था। చెప్పు కాదని నేను పక్కనే పడిపోయాను, కానీ నా నోట్లో నుంచి ఒక్క మాట రాలే. इनको पूछा गया कि बोल यीशु मसीह परमेश्वर नहीं है करके मार मार कर इनको जख्मी किया गया, लेकिन इनके जुबान से एक शब्द भी नहीं निकला। హల్లెలూయా. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, जीना मसीह है, చావైతే లాభం. नहीं तो मौत ही सही। హల్లెలూయా. చావైతే లాభం. मौत ही हमारे लिए लाभदायक है। ఆమేన్. హల్లెలూయా. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి. अगर जीना है तो मसीह के लिए जिएगी। హల్లెలూయా. అందుకే ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. इसीलिए तो यहाँ पे मैं आज, అందుకే ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. इसीलिए यहाँ पे खड़ा हूँ। హల్లెలూయా. ఎందుకు నిలబడ్డాను తెలుసా? किस लिए खड़ा हुआ आपको యేసు पता है కొరకు क्या? ఈ శరీరాన్ని సమర్పించాలి. यीशु मसीह के लिए शरीर को समर्पण करना है। యేసు కొరకు జీవితాన్ని ఇచ్చేయాలి. यीशु मसीह के लिए जिंदगी को दे देना है। హల్లెలూయా. చాలా మంది బ్రతుకుతున్నారు, కానీ క్రీస్తు కొరకు బ్రతికే వాళ్ళు बहुत కాదు. से लोग जी रहे लेकिन मसीह के लिए नहीं जी रहे। హల్లెలూయా. ఒకటి, మన శరీరంపై మనం విజయాన్ని సాధించాలి. पहली बात कि अपने शरीर के ऊपर हमको विजय पाना है। హల్లెలూయా. రెండో విషయం, दूसरी बात, మన లోకాన్ని జయించాలి. इस संसार के ऊपर विजय को पाना है। లోకములో ఉన్న వాటిని అన్నిటిని జయించాలి. संसार के हर एक वस्तुओं के ऊपर जय को पाना है। లోకములో ఉన్న వాటి వైపు ఎవరు తీసుకెళ్తారు మనల్ని? इस दुनिया के संसार के तरफ कौन हमको लेके जाता है? మన కళ్ళు,
हमारी नजरें మన కళ్ళు దేని మీద పడితే అది మనకు కావాలి. हमारी नजरें जिसके ऊपर भी पड़ती है वो हमको चाहिए करके हम हमारा शरीर హల్లెలూయా. లోకములో ఉన్నది అన్నియు అనగా इस संसार में जो कुछ भी है वो ये है. హల్లెలూయా. ఒకటి पहला నేత్రాశ, నేత్రాశ, आंखों की आशा, శరీరాశ, शरीर की आशा, జీవ కుటుంబం. जीवन का घमंड. హల్లెలూయా. ఈ మూడు దేవుని వలన కలిగినది కాదు. ये तीन चीज परमेश्वर की ओर से नहीं आया हुआ है. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రికలో రాయబడ్డాయి. कुलुस्सी में लिखा गया है ఈ మూడు దేవుని యొద్ద నుంచి వచ్చినవి కాదు. ये तीन बातें परमेश्वर की ओर से नहीं आई है. ఇవి నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం మనల్ని లోకం వైపు ఆకర్షిస్తుంది. ये आंखों की अभिलाषा, जीवन की अभिलाषा और शरीर जीविका का घमंड हमको संसार की तरफ लेके जा रहा है. జయించాలి మనం. इसके ऊपर जय को पाना है. హల్లెలూయా. వీటిని జయించాలి మనం. इसके ऊपर जय को पाना है. ఎప్పుడైతే మనం జయిస్తామో మనం దేవునితో ఆయన సింహాసనంపై కూర్చుంటాం. जिस दिन हम इन सबके ऊपर जय को पाएंगे हम परमेश्वर के सिंहासन के साथ सिंहासन के ऊपर बैठेंगे. హల్లెలూయా. నేను నా తండ్రితో కూర్చున్నా, मैं अपने पिता के साथ बैठा हूँ జయించిన వాడు నాతో కూర్చుంటాడు. और जो जय पाएगा वो मेरे साथ बैठेगा. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. జయం ఎల్లో ఉంది తెలుసా? जय किसमें है पता है आपको? యేసు నామములో విజయం ఉంది. यीशु मसीह के नाम में जय है. హల్లెలూయా. Hallelujah. యేసు రక్తం జయం అంటే ఏం జరుగుతుందో తెలుసా? यीशु रक्त जय जब हम बोलेंगे तो क्या होगा आपको पता है? ఏమవుతుంది చెప్పండి? क्या होगा पता है जब हम बोलेंगे यीशु का జరగని नाम में जय? జరగని ప్రతి విషయం జరుగుతుంది. जो नहीं हो सकता वो सारी बातें होंगी, होना शुरू हो जाएगी. హల్లెలూయా. నేను ప్రార్థనకు వెళ్ళాలి ఇప్పుడే. हम जस्ट अभी प्रार्थना में गए थे. ఇప్పుడు లాస్ట్ 2 days బ్యాక్ నేను जस्ट 2 दिन पहले हम प्रार्थना में गए थे. నేను మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నా. महबूब नगर जिला में हम थे. హల్లెలూయా. నేను వచ్చానని, कल के दिन में मैं आया था. నేను అక్కడికి వచ్చానని, अच्छा मैं जब वहां पे मैं आया हूँ करके హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నేను ఇంకా ఫోన్ లో మాట్లాడుతున్నా, లోపలికి వెళ్ళలేదు నేను. मैं अभी तक अंदर गया नहीं था, मैं फोन पे ही बात कर रहा था. దయ్యం బట్టి నాకు తెలిసింది నేను వచ్చానని. वहां पे एक शैतान से भरी हुई पीड़ा से भरी हुई एक ఆ, स्त्री को पता चला कि मैं आया हूँ. ఏం చేసిందో తెలుసా? क्या किया उसने पता है आपको? గడి పెట్టుకుంది ఇంటికి. घर में घड़ी को रखा है. పెట్టి अच्छा, లోపలికి వెళ్ళి, हाँ. లోపలికి వెళ్ళి हाँ, अंदर जाकर ఫ్రిడ్జ్ లో సామాన్లను బయట తీసి फ्रिज में का सारा सामान बाहर निकाल कर ఫ్రిడ్జ్ లో దూరి ఫ్రిడ్జ్ లాక్ చేసుకుంది. और फ्रिज के अंदर घुसकर फ्रिज को बांध दिया. ये आगे करके హల్లెలూయా. హల్లెలూయా. దయ్యానికి భయం నీవంటే. शैतान आपसे डरता है. హల్లెలూయా. దేవుని పిల్లలారా జాగ్రత్త. परमेश्वर के जनों संभाल कर. హల్లెలూయా. లోపలికి వెళ్ళి చూసి ఎక్కడుంది అంటే ఫ్రిడ్జ్ లో ఉందా. मैं अंदर जाके देखा कि वो कहाँ है दुष्ट शक्तियों से भरी हुई स्त्री, तो वो फ्रिज के अंदर जाके छुपी है. హల్లెలూయా. నేను కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెతుకుతున్నారు ఎక్కడ వెళ్ళిందని. मैं नहीं, मैं उनके घर के सदस्य भी ढूंढ रहे कि वो कहाँ पर है. హల్లెలూయా. అందరూ వచ్చి పాస్టర్ గారు లోపల దాక్కుండే అని చెప్పారు. सब आके बोल रहे कि पास्टर जी वो अंदर जाके छुप गई है. ఫ్రిడ్జ్ లో దాక్కున్నా ఎక్కడ దాక్కున్నా నా దేవుడు వదలడు. आप कहीं पे भी छुप जाओ, फ्रिज में भी छुप जाओ, मेरा परमेश्वर नहीं छोड़ने वाला. దానికి తెలుసు యేసు నామములో విజయం ఉంది. तो शैतान को पता है कि यीशु के नाम में जय है. హల్లెలూయా. దేవుడే విజయాన్ని ఇచ్చు దేవుడిగా ఉన్నాడు. परमेश्वर खुद ही विजय को देने वाला परमेश्वर యేసు है. నామములో జయం ఉంది. यीशु के नाम में ही जय है. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. జయం ఎలా వస్తుంది అంటే इस जय को कैसे पाया जाए? ప్రార్థనలో ఉండాలి. आपको प्रार्थनाओं में रहना है. ఎంత ప్రార్థన చేస్తే जितना प्रार्थना है आप అంత करोगे, జయం నీకు కలుగుతుంది. जितना आप जीत का अनुभव करोगे. ఎవరిలోనైతే ప్రార్థన లేదు जिसके अंदर प्रार्थना नहीं है వారికి విజయం లేదు. उसको विजय असंभव है. హల్లెలూయా. हालेलुया. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 9 వర్స్ 27. मरकुस की किताब 9वां अध्याय उसका 27वां वचन. హల్లెలూయా. శిష్యులు అడిగారు, అయ్యా ఈ దయ్యం ఎందుకు పోలేదు అని. शिष्यों ने यीशु मसीह से पूछा कि ये शैतान, ये दुष्ट शक्तियां क्यों नहीं जा पा रही? ఇది ఉపవాస ప్రార్థనలో తప్ప మళ్ళీ ఏ దానితో వెళ్ళదు అని యేసు అంటున్నారు. यीशु मसीह ने बोला कि ये उपवास और प्रार्थना को छोड़ किसी भी प्रकार से नहीं जा पाएगा. హల్లెలూయా. అయితే బైబిల్లో ఏం రాయబడిందంటే बाइबल में क्या लिखा गया है? ఉపవాసాన్ని ప్రార్థన అని కాదు, ప్రార్థన ఉపవాసం అని ఉంది.
उपवास और प्रार्थना नहीं, बाइबल में लिखा गया प्रार्थना और उपवास। హల్లెలూయా. చదివి చూడండి. देखिए ना, पढ़ के देखिए ना, आप खुद पढ़ के देखिए। చదివి చూడండి ఎవరైనా. मार्क उसका 9वां अध्याय उसका 27वां वचन। యేసు వాని చేయి పట్టి ఆ. వాని లేవనెత్తగా ఆ. వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులమే మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మన తెలుగులో క్లియర్ లేకపోతే మత్తయి 17:21 క్లియర్ ఉంటుంది. अगर ये तेलुगु में क्लियर नहीं है तो మార్కు 9:27 లేకపోతే మత్తయి 17:21 ఖచ్చితంగా ఉంటుంది అంతే. मत्तई 17 उसका 28 में डेफिनेटली वो रहेगा। 21 మనము వారికి అభ్యంతరం కలుగజేయకుండానట్లు నీవు సముద్రములకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపలు పట్టి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21 వచనం. बिना प्रार्थना और उपवास से नहीं निकल। హల్లెలూయా. 21 వచనం. నీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని. అంతేనా? అందుకు ఆయన అల్ప విశ్వాసం లేదా తెలుగులో లేదా? तेलुगु में नहीं है सर, లేదా వాక్యమే లేదా? స్తోత్రం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా 9వ అధ్యాయం 36 చదవండి. అక్కడ ఉందని చూద్దాం. ఎక్కడ లేకపోతే అక్కడ వెతుకుదాం, ఎక్కడైనా ఉంటుంది. मत्ती में आपके पास है लेकिन तेलुगु वाले के पास नहीं। यही तो प्रॉब्लम है, शैतान ने इंडिया में यही गड़बड़ करके रखा है। प्रेज द लॉर्ड, हालेलुया। सी చదవండి దగ్గర ఉందా? లూకా సువార్తలో 9వ అధ్యాయం 43వ వచనం. 9:43. लूका रचित सुसमाचार 9वां अध्याय 43. 43. ఆయన చేసిన క్రియలన్నిటిని చూసి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే 3 దాంట్లో ఉన్నాయి. మత్తయి 17, మార్కు 9, లూకా 9. ఈ 3 దాంట్లో ఉంది. ఒకవేళ లేకపోయినా నేను చెప్పేస్తాను. ఓకే, ఇంగ్లీష్ బైబిల్లో కూడా క్లియర్ ఉంది. మత్తయి 17:21 ఇంగ్లీష్ బైబిల్లో కూడా క్లియర్ ఉంది. प्रेयर एंड फास्टिंग అని రాయబడింది. इंग्लिश में इसको बहुत ही अच्छे से वहां पे विभाजन किया गया है, प्रेयर्स और फास्टिंग, प्रार्थना और उपवास करना। హల్లెలూయా. హిందీలో కూడా ప్రార్థన ఉపవాసం. हिंदी के बाइबल में भी हम देखा जाए तो प्रार्थना और उपवास करके लिखा गया है। తెలుగు బైబిల్లో కూడా ప్రార్థన ఉపవాసం అని రాయబడింది. तेलुगु बाइबल में भी लिखा गया है प्रार्थना और उपवास। ఒకవేళ పైన లేకపోతే కింద ఫుట్ నోట్ లో రాయబడి ఉంటది, అక్కడ చదువుకోవచ్చు. अगर वहां पे नहीं है तो नीचे फुट नोट में लिखा रहेगा, वहां पे आप पढ़ सकते हैं। హల్లెలూయా. కొన్నిసార్లు పైన ఉండదు, కింద ఉంటది. बहुत बार ऊपर नहीं दिखता तो नीचे फुट नोट में लिखा है। హల్లెలూయా. ఏమని ఉందంటే क्या है वहां पे? మనం చేసేది ఉపవాసం ప్రార్థన. हम जो करते हैं वो उपवास और प्रार्थना करते కానీ हैं, బైబిల్ ఏమంటుందంటే ప్రార్థన ఉపవాసం. लेकिन बाइबल क्या बोलता है? प्रार्थना और उपवास। మొదట ప్రార్థన ఉండాలి, पहला प्रार्थना करना चाहिए, తర్వాత ఉపవాసం ఉండాలి. फिर बाद में उपवास करना चाहिए। హల్లెలూయా. కొందరు ఏం చేస్తున్నారంటే कुछ लोग क्या कर रहे हैं? ఉపవాసంలో ప్రార్థన వేస్తారు, उपवास में प्रार्थना करते हैं, కానీ ప్రార్థనలో ఉపవాసం ఉండాలి. लेकिन प्रार्थना में उपवास नहीं रह पाते। హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాసం పగలంతా ఉపవాసం అంటే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు, पूरे दिन भर उपवास करते हैं, मतलब लेकिन सिर्फ 5 मिनट प्रार्थना करते ఓ हैं। 2-3 నిమిషాలు ప్రార్థన చేస్తారు కొందరు. 2-3 मिनट प्रार्थना करने वाले भी हैं कुछ ఇంకా लोग। కొందరు అరగంట, కొందరు గంట. और कुछ लोग आधा घंटा या फिर 1 घंटा प्रार्थना करते ప్రైజ్ हैं। లార్డ్. కాదు సార్, మాతో ఇంత ప్రార్థన చేయం సార్ అని. नहीं पास्टर जी, हमसे नहीं होगा, इतना सारा प्रार्थना हमसे మీ नहीं होगा। పాస్టర్లు ఎలా చేస్తారు గంటలు గంటలు ప్రార్థన? మాకు తెలియదు, కానీ మా చేత కాదు అని. आप पास्टर लोग कैसे करते हो घंटों पर, हमको नहीं पता, लेकिन हमसे तो नहीं होता है। మా చర్చిలో లాస్ట్ మండే టు థర్స్డే 72 అవర్స్ నాన్ స్టాప్ ప్రేయర్ జరిగింది.
జరిగింది. हमारे चर्च में मंडे से लेकर थर्सडे तक 72 आवर्स का नॉन स्टॉप प्रेयर हुआ है. అందులో నేను లేను కానీ ప్రేయర్ మాత్రం జరిగింది. उसमें मैं तो नहीं था लेकिन प्रार्थनाएं हुई है. ఫస్ట్ డే ఓపెనింగ్ చేసి ప్రార్థన చేసి వదిలిపెట్టాను, మీరు నడిపించుకోండి అని. फर्स्ट डे मैंने प्रार्थना करके शुरुआत करके छोड़ दिया. హల్లెలూయా. అందరూ మోకాళ్ళపై కూర్చొని ప్రార్థన చేశారు. सभी कलीसिया के लोग घुटनों पे आकर प्रार्थना करने लगे. హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యములు మొదలు పెడుతున్నాడు. परमेश्वर ने बहुत ही अद्भुत कार्य वहां ఎందుకు पे తెలుసా? किया. నేను వెళ్ళిపోతున్న మీటింగ్ కు. क्यों पता है? क्योंकि मैं जाने वाला था मीटिंग में. నేను ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాను. मैं कई जगहों के सभाओं में मैं जाते నా కొరకు ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. मेरे लिए प्रार्थना करने वाले लोग मुझे चाहिए. 72 గంటలు ప్రార్థన చేశారు దేవుని పిల్లలు. 72 घंटे परमेश्वर के जनों ने प्रार्थना किया. హల్లెలూయా. దేవుడు ప్రతి ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు. परमेश्वर हर एक प्रार्थनाओं को सुनने वाला परमेश्वर. ఎందుకు చెప్తున్నాను తెలుసా? क्यों बता रहा हूँ ये? విజయం కావాలంటే మీరు ప్రార్థన చేయాలి. अगर आपको विजय को पाना है तो आपको प्रार्थना करना है. విజయం కావాలంటే ఉపవాసం చేయాలి. विजय को पाना है तो उपवास करना है. విజయం కావాలంటే శరీరాన్ని నలగగొట్టుకోవాలి. विजय को पाना है तो अपने शरीर को तोड़ मरोड़ना पड़ेगा. హల్లెలూయా. లేకపోతే జయం దొరకదు మనకు. नहीं तो हमको ये लोग नहीं मिलने वाले. ఆమేన్. సైతాన్ ఈజీలీ పోతాడు. సైతాన్ ఈజీ పోతాడు. शैतान जो है बहुत ही इजी वे में आसान तरीके से चला जाता है. నేను ఒక మాట చెప్పనా? एक बात अगर मैं आपसे చిన్న చిన్న దయ్యాలు మిమ్మల్ని చూడగానే పారిపోతాయి. छोटे छोटे जो शैतान होते हैं ना वो आपको देख के ही भाग जाते हैं. అవి ఇట్లా చూడగానే పరిగెత్తుకొని పోతాయి. जैसे ही आप उसको देखोगे वो भाग जाते हैं. కానీ కొన్ని దయ్యాలు అసలు పోనే పోవు. लेकिन कुछ शैतान होते हैं जो दुष्ट शक्तियां होती है जो जाती नहीं है. హల్లెలూయా. దాంట్లో కూడా కొన్ని స్టేజ్లు ఉన్నాయి. उसमें भी कुछ स्तर होते हैं. ప్రైజ్ లార్డ్. అవి చిన్న చిన్న స్టేజ్ వాళ్ళు పారిపోతారు. जो छोटे छोटे स्तर के दुष्ट शक्तियां वो चली जाती है. కానీ పెద్ద పెద్ద పోవు. लेकिन जो बड़े बड़े स्तर के दुष्ट शक्तियां वो नहीं जाती. ఏమంటాయి తెలుసా? वो क्या बोलते हैं आपको पता है? పోను పో అంటాయి. ये जा नहीं जाएगा मैं. హల్లెలూయా. అప్పుడు పాస్టర్లు ఇంకా ప్రార్థన చేస్తారు. పో అంటాయి. तो पास्टर लोग और प्रार्थना करते जा. ఎంత పో అంటే అంత పో అని అంటే పోను అంటే जितना हम जा बोलते हैं वो जाता ही नहीं है. అందుకే పో అని అనొద్దు. इसलिए जा करके नहीं बोलना है. ఓన్లీ ప్రార్థన చేయాలి. सिर्फ प्रार्थना करना है. ఓ ప్రార్థన చేస్తే सिर्फ प्रार्थना करेंगे तो అవేమంటాయి తెలుసా? वो क्या बोलते हैं आपको पता है? దైవజనుడా మమ్మల్ని వదిలిపెట్టు, परमेश्वर के दास हमें छोड़ दे, మేము పోతాం. हम जाएंगे. నువ్వు పో అంటే పో. आप जाओ करके बोलोगे तो वो नहीं जाएगा. కానీ నువ్వు వాటిని ఏమనకుండా ప్రార్థన చేయాలి. लेकिन आप उसको छोड़कर आप प्रार्थना करने के लिए बैठे. కేవలం ప్రార్థించాలి. सिर्फ प्रार्थना करते रहिए. ప్రార్థనయే నీకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. प्रार्थना ही आपको जय को देता है. ప్రార్థనయే మనల్ని దేవుని సన్నిధిలోకి తీసుకెళ్తుంది. प्रार्थना ही है जो आपको परमेश्वर की उपस्थिति में लेके जाता నేను है. చేయించిన ప్రకారం అంటున్నాడు యేసు ప్రభు. मैं जिस तरह से जीत को पाया हूँ ऐसा बोल అలా रहा है. చేయించిన వాడు నాతో కూడా కూర్చుంటాడు. जैसे मैंने जीत को पाया है वैसे तुम जो जीत को पाएगा वो मेरे साथ बैठेगा. హల్లెలూయా. హల్లెలూయా. కేవలం చర్చ్కి వచ్చి కూర్చుంటే విజయం కాదు. सिर्फ चर्च में आके बैठने से आपको जय नहीं मिलने वाला. హల్లెలూయా. కేవలం బైబిల్ చదివితే జయం కాదు. सिर्फ वचन को पढ़ने से जय को नहीं నీవు प्राप्त कर నీ सकते. శరీరాన్ని నలగొట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. आपके शरीर को आपको तोड़ना पड़ेगा, प्रार्थना करना पड़ेगा. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని చంపుకోవాలి. आंखों की अभिलाषा, संसार की अभिलाषा और जीवन का घमंड को తోడ్నా मार डालना है. హల్లెలూయా. ఎప్పుడైతే దాన్ని మనం విరగొట్టుకుంటామో, जिस दिन हम इन सब चीजों के ऊपर तोड़ते हैं, మన శరీరాన్ని నలగొట్టుకుంటామో, हमारे शरीर को जब जिस दिन हम तोड़ते हैं అప్పుడే నీకు విజయం. उसी दिन आपको विजय मिलता है. ఇంకా మూడో శత్రువు ఎవరు? और तीसरा शत्रु कौन है? సైతాన్. शैतान खुद. వాడిని నీవు ఓడగొట్టేది అవసరం లేదు. उसको तुमको हराना है ऐसा जरूरी नहीं है. రోమ 16:23 रोमी 10, 16, 20. 16వ అధ్యాయం 20వ వచనం. रोमी 16 का 20. 20 ఏం రాబడ్డదంటే, वहां पे क्या? సమాధానకర్త అయిన దేవుడు शांति का परमेश्वर సాతానును शैतान को నీ కాళ్ళ క్రింద तुम्हारे पैर के नीचे శీఘ్రముగా త్రొక్కించును. बहुत जल्दी कुचलने वाला है. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది దేవుడే ఇస్తాడు, ఆల్రెడీ ఇచ్చేస్తాడు అంతే. परमेश्वर ही देगा शैतान को अपने पैरों तले. నువ్వు వాడిని పట్టుకుని కాళ్ళ కింద వేసుకోవాల్సిన అవసరం లేదు. आपको शैतान को पकड़ के अपने पैरों के नीचे लाने की जरूरत नहीं है. నువ్వు ప్రార్థన చేయాలి. आपको सिर्फ प्रार्थना करना है. దేవుడు వాడిని తెచ్చి నీ కాళ్ళ కింద పడేస్తాడు. परमेश्वर उसको लेके आके आपके पैरों के नीचे डाल देगा. హల్లెలూయా. నీ జయాన్ని పొందుకుంటావు. आप जय को पाने वाले हैं. హల్లెలూయా.
శాంతికి అంటే సమాధానానికి కర్తైన దేవుడు ఈ రోజు ఇక్కడ ఉన్నాడు. शांति का दाता परमेश्वर आज हमारे बीच में है. మనం ప్రార్థిస్తున్నాం. हम प्रार्थना कर रहे. కొన్నిసార్లు మా ఇంట్లో నన్ను ఏమంటారంటే, बहुत बार मेरे घर में मुझे क्या बोलते हैं, పాస్టర్ ఇక్కడే ఉంది వింటుంది, पास्टर अम्मा इधर ही है, वो सुन रही है. అందరి గురించి ప్రార్థిస్తాం, మా గురించి ఎందుకు ప్రార్థన చేయవని. घर के सदस्य बोलते हैं कि सबके लिए प्रार्थना करते हैं, हमारे घर वालों के लिए प्रार्थना क्यों नहीं करते. అందరు బాగా అవుతారు, మరి మా గురించి ఎప్పుడు చేస్తావు ప్రార్థన అని. सब ठीक हो जाते लेकिन हमारे लिए कब करोगे प्रार्थना तुम. నేనేమంటానంటే, मैं क्या बोलता हूँ, నేనే మీతో ఉన్నా, मैं ही आपके साथ हूँ, నేనున్నా, मैं ही हूँ आपके నా साथ, దేవుడు నాతో ఉన్నాడు. और मेरा परमेश्वर मेरे साथ है. స్పెషల్ ప్రేయర్ అవసరం లేదు, నో నీడ్. स्पेशल प्रार्थनाओं की जरूरत नहीं है, నేనే ఉన్నా. मैं ही हूँ तुम्हारे వాళ్ళతో साथ లేదు में. కాబట్టి వాళ్ళ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తా. मैं हूँ इसलिए उनके सरों के ऊपर हाथ रख के प्रार्थना करता వాళ్ళ ఇంట్లో ఉండను కాబట్టి ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటా. हूँ. वो घर पे नहीं रहते इसलिए कि लिए प्रार्थना करते నేను हैं. మీతోనే కూర్చుంటా, మీ చేయి పట్టుకుంటా, మీ పక్కన కూర్చుంటా, మీ పిల్లల్ని ఎత్తుకుంటా. నేను నా దగ్గరకు వచ్చి టచ్ కాగానే దయ్యాలు పారిపోతాయి. मेरे पास आकर छूने से ही शैतानी ताकतें भाग जाती है, రోగాలు పారిపోతాయి. बीमारियां भाग जाती है. నట్టి చెప్పాలి హల్లెలూయా. हालेलुया. ఏరోప్లేన్ లో కూర్చున్నా, एरोप्लेन में मैं बैठा था, నా కాలు తగిలింది సీట్ కు, मेरा जो पैर है वो सीट पर लग गया, నిద్ర వచ్చింది నాకు. मुझे नींद आ गया ఇలా ఇది కళ్ళు మూసుకున్నా, और मैं सो गया. సీట్ కి కాలు తగిలింది. सीट के ऊपर मेरा पैर ముందున్న ఆమెలో దయ్యం ఉంది. और आगे सीट के आगे जो बैठी थी स्त्री, उसके अंदर दुष्ट आत्मा था. ఆమె లేచి నిలబడింది, जैसे मेरा पैर उस सीट को टच हो गया, वो उठकर खड़ी हो गई, వెనక తిరిగి చూసింది. वो पीछे मुड़कर देखने लगी. నేను అనుకున్నా ఏ తప్పు చేశాను తెలియదు నేనని. मुझे लगा कि क्या गलती कर दी मैंने. ఒరే అంది, हे करके उसने बोला. అందరు ప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ ఇట్లా చూస్తున్నారు ఏమైందని. सब प्लेन में जितने बैठे थे सब उसकी तरफ देखने लगे कि क्या हुआ. నేను కళ్ళు మూసుకొని స్తోత్రం అని పడుకున్నా. मैं आंखें बंद करके परमेश्वर को स्तुति कर रहा था. ఆమె గట్టిగా తిడుతుంది, वो जोर जोर से चिल्ला रही थी, నన్ను వదిలే అంటుంది. मुझे छोड़ कर बोल रही थी वो. నేనన్నా ఇక్కడే వదులు. मैंने बोला इधर क्या छोड़ू मैं. నేను కళ్ళు మూసుకున్నా, నాకేం తెలియదు ఇంకా. मैंने अपनी आंखों को बंद किया और मैंने बोला कि मुझे कुछ नहीं पता, నేను ఎవరో నాకే తెలియదు. मैं कौन हूँ मैं ही नहीं जानता. నేను ప్రభు చెప్పాను, నువ్వు చూసుకో. प्रभु को मैंने बोला कि तुम देख लो, నేను అస్సలు ఏం చేయాలి ఇక్కడ. मैं यहाँ पे कुछ नहीं करने वाला. హల్లెలూయా. हालेलुया. మొదట ట్రైన్ లో వెళ్తే ట్రైన్ లో కూడా అదే ప్రాబ్లం. ट्रेन में मैं जा रहा था, ट्रेन में भी यही समस्या उत्पन्न. ఇప్పుడు ఎలా వెళ్తానంటే, నన్ను పిలిచేవారిని అడగండి మీరు. अब मैं कैसे जाता हूँ, जो मुझे बुलाता है ना उनसे पूछिए कि मैं कैसे నేను जाता हूँ. ఏ సీట్ లో పడుకుంటే దాన్ని మొత్తం కట్టన్ వేసి లాక్ చేసుకొని లోపల కూర్చుంటా. मैं जिस सीट में मैं बैठता हूँ पूरा उसका कर्टन वगैरह सब बंद करके बैठ जाता हूँ अंदर. హల్లెలూయా. బస్ లో స్పెషల్ స్లీపర్ కోచ్ కి వెళ్తాను నేను. बस में अगर जाता हूँ तो स्पेशल स्लीपर कोच में मैं जाता हूँ, మొత్తం ప్యాక్. पूरा का पूरा पैक करके रखता हूँ. రైల్వేకి అయితే 2 టైర్ లో కూర్చుంటా, ప్యాక్ చేసుకొని లోపల अगर కూర్చుంటా. रेलवे में अगर जाता हूँ तो 2 टायर में बैठता हूँ, पूरा पैक करके बैठता हूँ. హల్లెలూయా. బయటోడు నన్ను చూడొద్దు, నేను వాడిని చూడొద్దు. बाहर का इंसान मुझे नहीं देखना चाहिए, मैं उसे नहीं देखना चाहिए. చూస్తే దయ్యాలు బయటకు వస్తాయి, देखूंगा तो दुष्ट शक्तियां बाहर निकल पड़ती है, ముట్టుకుంటే దయ్యాలు బయటకు వస్తాయి. छूने से दुष्ट शक्तियां बाहर निकल पड़ती है. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే తెలుసా, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. जो इस संसार में है, उससे बड़ा मेरे अंदर है. హల్లెలూయా. నువ్వు ఎవరో తెలుసా, నువ్వు హల్లెలూయా ఆర్డినరీ వ్యక్తి కాదు. आप कौन है पता है, आप सामान्य व्यक्ति नहीं हो. నీలో యేసయ్య ఉన్నాడు. आपके अंदर यीशुआ है. రోగాలు నిన్ను చూసి పారిపోతాయి, बीमारियां आपको देखकर चली जाती है, దయ్యాలు నిన్ను చూసి పారిపోతాయి. दुष्ट शक्ति आपको देखकर चली जाती है. దయ్యాన్ని పట్టుకొని కాలు కిందకి వేసుకొని తొక్కాల్సిన అవసరం లేదు. उस दुष्ट शक्तियों को पकड़कर अपने पैरों के नीचे लाकर उसको कुचलने की जरूरत नहीं है. దేవుడు అన్నాడు, నేనే ఇస్తా, परमेश्वर ने बोला मैं ही देने वाला हूँ, నేను ఇచ్చేస్తా. రోమా 16:20 నేను ఇస్తా, నువ్వేం చేయాలి? मैं ही देने वाला हूँ. आपको क्या करना है? హల్లెలూయా. నువ్వు దాన్ని తొక్కేయాలి అంతే. आपको बस कुचलना है. शैतान को परमेश्वर हमारे पैरों के नीचे लेके आ रहा है, हमको बस कुचलना है. క్రైస్తవులు అంటాడు, వాడు నా జోలికి రాలేదు, నేనేమన్నాను. मसीह लोग बोलते हैं कि वो उसने मुझे कुछ बोला नहीं, मैं भी कुछ नहीं बोलूंगा. हाँ यही, उसने मुझे कुछ बोला नहीं तो मैं भी कुछ उसे छेड़छाड़ करने वाला नहीं हूँ. ఈజీలీ చిన్నగా ప్రార్థన చేస్తాడు, దేవా నీకు స్తోత్రం స్తోత్రం, వాడు సాతాను గానితోనే పడలేదు.
हाँ, मसीह लोग बहुत ही आसान सा प्रार्थना करता है कि परमेश्वर मुझे आपका धन्यवाद, आपका धन्यवाद। ఇంకా కొందరికి భయం ఇంకా కొందరికి భయం और कुछ लोगों को डर है, डर। వాడిని ఏమన్నంటే వాడు నా ఇంటికి వస్తాడేమో, अगर मैं शैतान से पंगा लूं तो वो मेरे घर पे ना आ जाए, అందుకే వాడిని ఏమనొద్దు। इसलिए उसको कुछ नहीं बोलता मैं। స్తోత్రం దేవానికి స్తోత్రం। परमेश्वर का धन्यवाद करते रहते हो, परमेश्वर तेरा धन्यवाद। నీవేం అనలేకపోయినా దేవుడు తెచ్చి నీ కాళ్ళ దగ్గర వాడిని వాడేస్తాడు। आप ऐसा कुछ भी नहीं बोलोगे तो भी शैतान को परमेश्वर आपके पैरों के नीचे लाके रखेगा। హల్లెలూయా, ఎట్టైనా కాలు పెట్టాల్సిందే। कैसे भी हो आपको पैर उसके ऊपर रखना ही है। హల్లెలూయా, हालेलुया, ప్రైజ్ ది లార్డ్। प्रेज द लॉर्ड। రోకట్లో తల పెట్టుకొని రోకటి దెబ్బకు భయపడితే ఎలా ఉంటది? आप उसको क्या बोलते हैं मुझे नहीं पता। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్। అది రోల్ అది మసాలా దంచేది ఉంటది రాయి, मसाला पीटने वाला वो जो रहता है ना, उसके नीचे अगर आप सर रखोगे और ऊपर से पीटते रहोगे तो कैसा लगेगा? ఆయన తల పెట్టి పైన రోలు పడొద్దు అంటే ఎట్లా ఉంటది అంటున్నాను। उसके ऊपर अगर सर रखोगे और बोलोगे कि वो मेरे ऊपर नहीं आना चाहिए तो कैसा लगेगा? తల పెట్టావంటే పడతాయి అంతే, ఇంకేం లేదు। बस अगर उधर सर रखा है मतलब वो गिरने वाला आपके ऊपर। नीचे एक मसाला का पत्थर होता है, ऊपर एक लकड़ी से कूटने का होता है ना, अगर उसके अंदर सर रख दिया और बोलोगे ऊपर से नहीं कूटना चाहिए तो कैसा होगा? रख दिया है तो कूटे जाओगे, बस खत्म। हालेलुया, प्रेज द लॉर्ड। ఇంక పడ్డా ఏం చేయలేదు, कुछ नहीं कर सकते। క్రిస్టియానిటీ అంటే అదే, मसीहत का मतलब ही यही होता है। హల్లెలూయా, సాతాన్ని తొక్కాల్సిందే, शैतान को कुचल ही देना है, यही मसीहत का मतलब है। వారికి అంత విజయం గురించి ఆనందం ఉంటే మనకెంత ఆనందం ఈ రోజు ఇక్కడ। उसको अगर जीत के बारे में इतनी खुशी है तो हमको और कितनी खुशी होनी चाहिए विजय के बारे में। నా దేవుడు మృత్యుంజయుడైన యేసయ్యా, मेरा परमेश्वर बहुत बड़ा विजय पाने वाला లోకాన్ని परमेश्वर है। జయించిన దేవుడు, संसार के ऊपर जय को पाने वाला यीशु मसीह, శరీరాన్ని జయించిన దేవుడు, शरीर के ऊपर जय को पाने वाला मेरा నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? मेरे अंदर पाप है करके कोई तुम में से कोई भी साबित कर सकता है क्या? అంత పరిశుద్ధుడు నా దేవుడు, इतना पवित्र है मेरा परमेश्वर, శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నాడు। अपने शरीर को पवित्र ठहराया है। ఎందుకో తెలుసా? శరీరాన్ని గెలిచాడు ఆయన। क्योंकि उन्होंने शरीर के ऊपर विजय को पाया है। హల్లెలూయా, ఆలోచనలు గెలిచిన దేవుడు, आलोचनाओं के ऊपर जय को पाने वाला, లోకాన్ని జయించిన దేవుడు, संसार के ऊपर जय को पाने वाला परमेश्वर। ఆమేన్, ఆమేన్। వాక్యం ఏం చెప్తుందంటే वचन क्या बोलता है? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, यूहन्ना 16 इसका 36 33 सॉरी 33। यूहन्ना 16 उसका 33। ये హల్లెలూయా। बातें हाँ। तुमसे इसलिए कही है कि तुम्हें मुझ में शांति मिले। संसार में तुम्हें क्लेश होता है, परंतु धड़स बांधो, मैंने संसार को जीत लिया है। హల్లెలూయా, జయించిన దేవుడు మనతో ఉన్నాడు। जीतने वाला परमेश्वर हमारे साथ है। హల్లెలూయా, యుద్ధానికి వెళ్ళి జయిస్తే రాజుకి ఎంత సంతోషం। जंग पर जाकर जीतने वाला एक राजा को कितना खुशी होता है। అలాగనే నీవు కూడా సాధారణమైన వ్యక్తి కాదు, జయించడానికి వచ్చాం ఇక్కడికి। इसी रीति से आप भी यहाँ पे जय पाने के लिए आए हैं। ఆమెన్। ఒక రోజు రాజు 40 రోజులు 40 రాత్రులు తన గుడారంలో కూర్చున్నాడు। एक दिन एक राजा 40 दिन और 40 रात अपने भवन में बैठा था। ఒకడు అడవిలో అరణ్యములో ఆ ఎడారిలో నిలబడి గట్టి గట్టిగా కేకలేస్తున్నాడు। एक व्यक्ति जंगलों में से खड़े होकर जोर जोर से चिल्ला रहा था। ఆ మైదానంలో ఉన్నాడు వాడు, एक मैदान में खड़ा था। ఓ చాలా ఎత్తున్నాడు, बहुत ही लंबा था वो। మీలో ఒక్కడు ఎవరైనా ధైర్యశాలి ఉంటే రా ముందుకు అంటున్నాడు। उस व्यक्ति ने चैलेंज देके बोला कि आप में से कोई भी अगर मर्द का बच्चा है तो यहाँ पे आ जाइए। హల్లెలూయా। అయితే ఒక్కడు ముందుకు రాలే, एक भी सामने नहीं आया। రాజు అభిషేకాన్ని పొందాడు। राजा ने अभिषेक को पाया था। యుద్ధములో శూరుడు వీరుడు, युद्ध में जय पाने वाला व्यक्ति था, शूर था, एक वीर था। కత్తి చేతిలో ఉంది, हाथ में हथियार था, సైన్యం ఉంది, सेना भी उसके साथ పరిశుద్ధాత్మ थी। దేవుడు కూడా ఉన్నాడు, पवित्र आत्मा परमेश्वर भी था साथ में, అభిషేకం కూడా ఉంది। अभिषेक भी था साथ में। కానీ గుడారంలో వెళ్ళి దాక్కుని కూర్చున్నాడు। लेकिन अपने भवन में जाकर छुप कर बैठा था एक राजा। ప్రైజ్ లా తంబు మే బయట గయా, గుడారంలో కూర్చున్నాడు, तंबू में, अपने तंबू में जाके बैठ गया था। బయటికే రావట్లేదు। बाहर ही नहीं निकल रहा అందరి था। దగ్గర అభిషేకం ఉంది కానీ అభిషేకాన్ని ఇంట్లో దాచిపెట్టారు। कुछ लोगों के पास अभिषेक होता है लेकिन उस अभिषेक को अपने घरों में छुपा के रखते हैं। భయపడతారు,
डरते रहते हैं, वो భయపడతారు. डरते रहते हैं కానీ वो। ఒక చిన్న పిల్లోడు వచ్చాడు, लेकिन एक छोटा చిన్న అబ్బాయి छोटा लड़का आया, వయసు చిన్నదే, उसका उम्र भी छोटा ही था, హల్లెలూయా, హైట్ చిన్నదే, उसका जो हाइट था वो भी छोटा ही था, కత్తెత్తడానికి బలం లేదు, लकड़ी उठाने तक का ताकत नहीं था उस छोटे से लड़के में। కత్తి తల్వార్. अच्छा, तलवार उठाने तक का ताकत नहीं था। ప్రైజ్ లార్డ్. Praise the Lord। ఓ కత్తి లేదు हाथ में तलवार नहीं है, కానీ అభిషేకం ఉంది. लेकिन अभिषेक है। ఏమంటున్నాడు తెలుసా? क्या बोल रहा है वो छोटा सा? నేను వాడిని చంపేస్తా అంటాడు. वो बोल रहा है कि मैं उसे मार डालूंगा। ఈజీ కాదు. ये आसान नहीं था। ఈ చిన్నవాడి ముందు సౌలు గెత్తున్నాడు. ये छोटे लड़के के सामने जो साउल था वो बहुत ही बड़ा था, కత్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. हथियार था, सब कुछ था। అయితే ఏమంటాడు తెలుసా? लेकिन क्या बोलता है? అరే నువ్వేం చేయలేవురా, పోరా ఇంటికి పోరా, తిని साउल बोल పడుకో. रहा है कि तू कुछ नहीं कर सकता, तू जा। ఈ రోజు కూడా చిన్న చిన్న పాస్టర్లు చూసి పెద్ద పెద్ద సీనియర్ పాస్టర్స్ అట్లనే అంటారు. आज के दिनों में भी छोटे छोटे पास्टर को देख के बड़े बड़े पास्टर लोग అయ్యా नहीं बोलते हैं। కరెక్టే కాదు? ఇద్దరు అభిషిక్తులే, दोनों ही अभिषेकित लोग हैं। హల్లెలూయా. సీనియర్స్ ఏమనుకుంటారు అంటే, వావ్ మేము ఎంత సీనియర్లో తెలుసా? बड़े पासवान क्या सोचते हैं कि हम कितने ही बड़े हैं, कितने सीनियर है, आपको पता है? హల్లెలూయా. నేను ఇప్పుడు 20-25 సంవత్సరాలు సేవలో నేను ఇప్పుడు. मुझे लगभग 25-26 साल हुए मिनिस्ट्री सेवाकाई करते हुए। అయితే ఏ సేవకుని నేను చిన్నోడు అని ఎప్పుడు అనుకోను. लेकिन किसी पासवान को मैंने छोटा कभी नहीं समझा। ఎందుకో తెలుసా? क्यों पता है నేను आपको? ఒక రోజు అనుకుంటా వాడు నాకంటే ముందుకు వెళ్ళొచ్చు అని. मैं सोचता हूँ कि वो एक दिन मुझसे भी आगे बढ़ सकता है। ఆమేన్. వాడి కొరకు ప్రార్థన చేయాలి మనం. इसके लिए मुझे प्रार्थना करना है, వాడు కూడా ముందుకు వెళ్ళాలి. वो भी आगे जाना चाहिए। ఆమేన్. ఆమేన్. చిన్నోడైనా గట్టోడే. छोटा है लेकिन ताकतवर है। హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సీనియర్స్ చేయని వాడు జూనియర్ చేసి వెళ్ళిపోతాడు. जो सीनियर नहीं कर सकता वो जूनियर करके निकल जाता है। ఆమేన్. అందుకే నేను జూనియర్ అని కూర్చోవద్దు. इसीलिए जूनियर बोल के मत बैठे रहो। సీనియర్ కంటే ముందు నువ్వు వెళ్ళిపోతావు. सीनियर से भी आगे आप बढ़ने वाले हो। నేను సేవలోకి వచ్చిన తర్వాత मैंने जब सेवकाई में आने के बाद అందరు నన్ను చూసి వీడేం చేస్తాడు, सबने देखकर बोला कि ये क्या कर लेगा, ये क्या कर लेगा? వీడేం చేస్తాడు, ये क्या कर लेगा, వీడేం చేస్తాడు, ये क्या ही कर लेगा। ప్రైజ్ లార్డ్ प्रेज द लॉर्ड। అని అనుకున్నారు. सबने ऐसे सोचा। కానీ నా బైబిల్ కాలేజ్ లో నాతో చదువుకున్న వాళ్ళందరూ నాకు టచ్ లో ఉంటారు ఫోన్ లో. लेकिन जिस बाइबल कॉलेज में मैंने पढ़ा था, सब वहाँ के जो मेरे फ्रेंड सर्कल सब मेरे टच में है, कांटेक्ट వాళ్ళు में। అందరూ ఏమంటున్నారు తెలుసా? सब क्या बोल रहे पता है आपको? నువ్వు మంచి సేవ చేస్తున్నావు, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, आप बहुत ही अच्छा सेवकाई कर रहे हो, परमेश्वर आपका इस्तेमाल कर रहा మేము ఇంకా है। ఇక్కడనే ఉన్నాం, ఇంతనే ఉన్నాం, ముందుకు వెళ్ళడం లేదని. हम तो बस यहीं पे पड़े हैं, इतने में ही है, हम आगे ही नहीं बढ़ पा रहे। దేవుని కొరకు జీవితం ఇవ్వాలి. परमेश्वर के लिए अपने जिंदगी को देना है। నువ్వు ఎంత సమర్పిస్తే దేవుడు అంత వాడుకుంటాడు. जितना परमेश्वर के लिए अपना जिंदगी समर्पण करोगे, उतना वो इस्तेमाल करते जाएगा। ఆమేన్. ఆమేన్. సీనియర్స్ అప్పుడు కూడా నన్ను వీడేం చేస్తాడు అనుకున్నారు. सीनियर्स तभी भी सोचा था कि ये क्या ही कर लेगा। ఆ సీనియర్లు ఇంకా అక్కడనే ఉన్నారు. वो सीनियर्स अभी भी वहीं पे है। తెలుగులో ఒక మాట ఉంది, तेलुगु में एक कहावत है। హిందీలో మరాఠీలో అన్ని మాకు తెలియదు, కానీ తెలుగులో చాలా తెలుసు నాకు. हिंदी में मराठी में इतने नहीं पता, लेकिन तेलुगु में एक कहावत है। నేను స్కూల్లో ఉన్నప్పుడు కాదు కదా, स्कूल में जब मैं था तब मैंने पढ़ा, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే, जिधर ओढ़ा हुआ कंबल उधर ही, అది అక్కడే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా. वो कंबल उधर ही रहेगा। 10 మంది చర్చిలో ఉన్నారంటే 10 మంది ఉంటారు. चर्च में अगर 10 व्यक्ति आ रहे हैं तो 10 ही रहेंगे। హల్లెలూయా. 10 మందిని తీసుకొని వాడు మొత్తం ఫుల్ లైఫ్ ఇచ్చేస్తాడు ఆ 10 మందికి. 10 लोगों को लेके वो पूरा जिंदगी दे देता है 10 लोगों के लिए। హల్లెలూయా. అభిషేకం ఉందని వాడికి తెలియదు ఇంకా. अभिषेक है करके उसको पता ही नहीं है। దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని 10 మంది గురించి పిలవాలే. परमेश्वर के जनों, परमेश्वर ने हमको 10 लोगों के लिए नहीं बुलाया है। దేవుడు ఈ లోకంలో ఆయన సువార్తను ప్రకటించడానికి తీసుకొచ్చాడు. परमेश्वर ने हमें इस दुनिया में सुसमाचार बताने के लिए बुलाया है। హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఏమన్నాడు తెలుసా? दाऊद ने क्या बोला? నేను వాడిని చంపి ఆకాశ పక్షులకు ఆహారంగా చేస్తాను. मैं उसे मारकर कौवों को मिला दूंगा। ప్రైజ్ అలా. నేను బైబిల్ చదువుతున్నా, मैं बाइबल पढ़ रहा था। హల్లెలూయా. వాడి శరీరాన్ని కోస్తాను అన్నాడు, కట్టి పట్టుకున్నాడు. जिसने उसके शरीर को काटेगा बोला था, उन्होंने लकड़ी पकड़ा था। కట్టితో కోస్తావా? लकड़ी से काटेगा क्या? కానీ అంటాడు, నేను ఈ రోజు ఆకాశ పక్షులకు ఆహారం ఇస్తా. लकड़ी पकड़ने वाला बोल रहा है कि मैं उसको मारकर पक्षियों को खिलाऊंगा। హల్లెలూయా. అంటే చాలా విశ్వాసం ఉంది, దేవుడు ఈ రోజు వీడిని నాకు ఇస్తాడు.
लेकिन एक छोटा सा विश्वास है कि परमेश्वर आज के दिन में उसे मुझे देगा। హల్లెలూయా. ఎంతమందికి ఈ రోజు విశ్వాసం ఉంది సైతాన్ని దేవుడు మీ చేతికి ఇస్తాడు? कितने लोगों को यह विश्वास है कि शैतान को परमेश्वर आपके हाथों में देने वाला है, రోగాలను మీ చేతికి ఇస్తాడు? बीमारियों को आपके हाथों में देने वाला है, మీ రోగాన్ని పట్టుకొని కిందికేసి కాళ్ళేసి తొక్కేయాలి. बीमारियों को पकड़कर आपके पैरों के नीचे डाल के उसे दबा देना है। ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఏ రోగమా నన్ను వదిలిపెట్టి పో, बीमारी मुझे छोड़कर चली जा, సాతానా నన్ను వదిలిపెట్టి పో. शैतान मुझे छोड़कर चले जा, ఎందుకంటే నిన్ను ఈ రోజు నా దేవుడు నా కాళ్ళ కింద ఇవ్వబోతున్నాడు. क्योंकि तुझे आज के दिन में परमेश्वर ने मुझे मेरे హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ రోజు మీ చేతికి ఇవ్వబోతున్నాడు. परमेश्वर आज आपके हाथों में आपको देने वाला है। సౌలు అన్నాడు, రే ఇంటికి వెళ్ళి పడుకోరా, सौल ने बोला दाऊद को कि जा घर पे जाके सो जा, నువ్వు మీ అన్నలకు భోజనం ఇవ్వడానికి వచ్చావు కదా, वो अपने भाइयों को खाना देने के लिए आया है ना, భోజనం ఇచ్చేసావు, ఇక ఇంటికి వెళ్ళిపో खाना అన్నాడు. दे चुका है, अब तू घर चला जा। వీడు వెళ్ళినట్టు వెళ్ళాడు. ये दाऊद चला तो गया, అందరూ అనుకున్నాడు పోయిందని, सब सोचे कि ये चला गया, కానీ వీడు ప్రిపేర్ అవుతున్నాడు. लेकिन ये तैयार हो रहा था। ఎలా ప్రిపేర్ అవుతున్నాడు తెలుసా? कैसे तैयारी कर रहा था पता है? మెంటలీ, ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ. आत्मिक रीति से, शारीरिक रीति से और मानसिक रीति से। ఏంటో తెలుసా? क्या है वो? వాడు నన్ను చంపితే నేను చస్తా. अगर वो मुझे मारेगा तो मैं मर जाऊंगा। ప్రిపేర్ అవుతాడు, మెంటలీ ప్రిపేర్. अपने सोच में ये अपने आप को तैयार कर रहा है कि वो मुझे मारेगा तो मैं मर जाऊंगा। ఇంకోటి శరీరానికి అన్నాడు, రే నువ్వు చచ్చిపోతే అక్కడనే చావాలి దేవుని కొరకని. और अपने शरीर को ये बोल रहा था कि अगर तू मरेगा तो वहीं पे मरेगा। అయితే ఆత్మ ఏమంటుంది తెలుసా? लेकिन आत्मा उसके अंदर का क्या बोल रहा है? జయం మనదే. जय हमारा है। హల్లెలూయా. ఆత్మ ప్రోత్సహిస్తున్నాడు, పో అని. अंदर से वो बोल रहा है जा, శరీరం అంటది చేస్తావని. शरीर बोल रहा है लेकिन मर जाएगा, उधर వాడు जाएगा। ఎంత ఎత్తున్నాడు, నువ్వు ఎంత ఉన్నావు. शरीर बोल रहा है वो इतना बड़ा है, तू देख कितना छोटा है। ప్రైజ్ ది లార్డ్. శరీరం అప్పటికి అంతే అంటది. శరీరం మనల్ని పోనీయదు ముందుకు. शरीर ऐसे ही बोलते रहता है, शरीर आपको आगे बढ़ने नहीं అయితే देता। ఆత్మ లోపల నుంచి ఏమంటున్నాడు తెలుసా? लेकिन आत्मा अंदर से क्या बोल रहा है पता శరీరం है? మాట వినొద్దు, शरीर का बात मत सुन, జయం మనదే, जय हमारा ही है, జయం మనదే. जय हमारा ही है। ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అందరూ హల్లెలూయా. हालेलुया। వెళ్ళాడు వెళ్ళాడు. गया आगे, 5 రాళ్ళు తీసుకున్నాడు, 5 पत्थर उठाया। ఐదు తీసుకున్నాడు. दाऊद ने 5 पत्थर उठाया, దాంట్లో నుంచి ఒక్కటే పట్టుకున్నాడు. उसमें से एक ही को पकड़ा, పట్టాడు, దాంట్లో उसको पकड़कर గర్ర 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 తిప్పాడు. घुमा घुमा कर ఒక్కటి కొడితే एक घुमा कर फेंका, అది వాడు అక్కడే పడ్డాడు. वो उधर ही जाके नीचे गिर गया। చిన్నోడే छोटा ही था ये, అని కట్టాడు. लेकिन बलवान था। ఎందుకో తెలుసా? ప్రార్థన జీవితం బాగుంది. ये इसका कारण पता है आपको? उसका प्रेयर लाइफ अच्छा था, ప్రార్థన జీవితం బాగుంది. प्रार्थना जीवन बहुत దేవునితో అనుబంధం, దేవునితో సంబంధం. परमेश्वर के साथ अनुभव, परमेश्वर के साथ जो संबंध, హల్లెలూయా. దేవునితో కలిసి ఉండుట. परमेश्वर की संगति में रहना। ఎవరైతే దేవునితో బాగా కలిసి ఉంటాడో వాడి దేనికి భయపడ్డిక. जो परमेश्वर के साथ हमेशा मिलके रहता है वो किसी से नहीं डरता, ఎవ్వరికి భయపడ్డు. किसी से भी नहीं डरता। ఎందుకో తెలుసా? ఈ లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. संसार में रहने वाले से बढ़कर हमारे अंदर रहने वाला परमेश्वर है। చెప్పండి గట్టిగా बोलिए जोर से హల్లెలూయా. గట్టిగా చెప్పాలి అందరూ. हालेलुया, ఆమేన్. హల్లెలూయా. हालेलुया, ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड। ఇప్పుడు మీరే చెప్పాలి ఎవరు గెలిచారు. अब आपको ही बताना है कौन जीता, పెద్దోడా చిన్నోడా? बड़ा व्यक्ति या छोटा व्यक्ति? छोटा व्यक्ति। ప్రైజ్ గాడ్. చిన్నోడు గెలిచాడా? छोटा ही जीता ना, వాడికి అదే అభిషేకం, उसको भी वही अभिषेक था, ఈయనకు అదే అభిషేకం. इनको भी वही अभिषेक था, సౌలుకు, सौल को, దావీదు కూడా అదే అభిషేకం. और दाऊद को भी वही अभिषेक था। అభిషేకం ఇచ్చేవాడు కూడా సేమ్. और जिसने अभिषेक दिया वो भी एक ही व्यक्ति, సమూయేల్. शमूएल। ఈయనకు అభిషేకం ఇచ్చాడు. शमूएल ने ही सौल को अभिषेक दिया, ఆయనే దావీదుకు అభిషేకం और ఇచ్చాడు. उसी शमूएल ने दाऊद को भी अभिषेक दिया। అభిషేకంలో డిఫరెంట్ లేదు, अभिषेक में कुछ फर्क नहीं था, ఇచ్చే వ్యక్తిలో ఏమి లేదు. जो दे रहा था अभिषेक उसमें भी कुछ फर्क नहीं था, పొందుకున్న వ్యక్తిలో భయం ఉంది. लेकिन जिसने लिया उसके अंदर डर था। నీవు భయపడొద్దు, आप डरो मत, భయపడవద్దు, आप डरो मत, భయపడవద్దు. आपको डरना ఇక్కడ नहीं కూర్చున్న है। ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలు భయపడకూడదు. इधर जितने भी लोग बैठे परमेश्वर के लोग, डरना
नहीं है। ఎందుకో తెలుసా? क्यों पता है? నీ దేవుడు నీతో ఉన్నాడు, आपका परमेश्वर आपके साथ है, నీ దేవుడు నీతో ఉన్నాడు. आपका परमेश्वर आपके साथ है। ప్రైజ్ లార్డ్. ఇంకొక ఉదాహరణ एक చెప్తాను. और एग्जाम्पल से बात करें। ఎలీషా కూర్చున్నాడు, एलीशा बैठा था, ఆయనతో ఒక సేవకుడు ఉన్నాడు. उसके साथ उसका एक दास था। అయితే దేవుని సేవకుని పట్టుకోవడానికి చాలా గుర్రాలు, రథాలు, సైనికులు వచ్చారు. परमेश्वर के दास को पकड़ने के लिए बहुत सारी सेना रथों के साथ सवार होके आई। వీడు ఏమంటున్నాడు తెలుసా? जो एलीशा का दास था वो क्या बोल रहा నా था? పని అయిపోయింది ఇక, సరిపోతాం ఇంకా. हमारा काम खत्म हो गया, हम मरने वाले हैं। హల్లెలూయా. వచ్చి ఎంతమంది వచ్చారు మనం పట్టుకోవడానికి? कितने लोग आए हमें मारने के लिए? అయితే దైవ సేవకుడు ధైర్యంగా కూర్చున్నాడు. लेकिन एलीशा परमेश्वर का दास एकदम साहस के साथ निडर होकर बैठा था। ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? क्या प्रार्थना कर रहा था? దేవా దేవా, परमेश्वर వీడి కళ్ళు తెరువు. मेरे दास की आंखें खोल दे। వీడు ముందు కూర్చొని ఏమన్నాడు తెలుసా? ये आगे बैठ के क्या कर रहा నా था? కళ్ళు తెరచాను కాబట్టి అన్ని చూశాను నేను. आंखें खुली थी इसलिए मैंने इतना कुछ देखा। అయినా ఈయన అంటాడు ఇంకా కళ్ళు తెరవని. फिर भी ये मेरे स्वामी बोलते हैं कि और मेरी आंखें खोलो। నా కళ్ళు తెరవంటే నీవు కళ్ళు తెరు. मेरा मेरा आंखें खुली है, आप अपने आंखों को खोलिए। చూడు ఎంతమంది వచ్చిందని. स्वामी अपने आंखों को खोलकर देखिए कितने लोग हमें मारने के लिए आ रहे हैं। కళ్ళు మూసుకొని స్తోత్రం 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 आप అంటున్నాడు. आंखें बंद करके स्तोत्रम 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 बोल रहे అయ్యా हो। స్తోత్రం ఆపో, ఇక్కడ చూడు. अरे बाबा वो प्रार्थना बंद करो, आगे देखो कितनी बड़ी सेना आ रही है। ఈయన ఏమంటున్నాడంటే, और ये जो परमेश्वर का दास है वो क्या बोल रहा है? ఈ సేవకుని కళ్ళు తెరు. अपनी आंखें बंद करके बोल रहे हैं कि मेरे दास की आंखें खोल। స్తోత్రం. స్తోత్రం. Within the 5 minutes 5 मिनट के अंदर వీడి కళ్ళు తెరవబడ్డాయి. इसके दास की आंखें खुल गई। ఏం చేశాడో తెలుసా? दास ने क्या देखा? అగ్ని రథములు, आग से भरी रथों को, హల్లెలూయా, అగ్ని గుర్రములు, आग से भरी हुए అగ్ని పర్వతములు. పర్వత్ हाँ अग्नि से के समान पर्वत को उन्होंने देखा। దేవుని సేవకునికి చుట్టుపక్కల ఉన్నాయి. परमेश्वर के दास के इर्द गिर्द वो सेना थी, आग से भरी हुई इर्द गिर्द वो सेना। 2 కొరింథీ 4:4 दूसरा कोरिन्थी 4:4 ఎందుకు చూడలేదు తెలుసా? क्यों नहीं देख पाए? आपको వీరి पता है? మనోనేత్రాలను ఈ లోకములో ఉన్న దేవత గుడ్డితనంగా చేసి ఉంది. इनकी मन की आंखों को इस संसार की ईश्वरों ने बंद करके रखा है। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. చదవండి 4:2 కొరింథీ. हाँ पढ़िएगा, दूसरा कोरिन्थी 2 Corinthians chapter 4 verse 4. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశింపకుండా నిత్యము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు బుద్ధితనము కలుగజేసింది. ఈ లోకములో ఉన్న దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలను గుడ్డితనంగా చేసి ఉంది. इस युग के देवताओं ने अविश्वासियों के आंखों को अंधा कर दिया है। ఎంత వాక్యం చెప్పినా వారికి ఏం అర్థం కాదు. कितना भी बोलो उनको नहीं समझ में आने वाला। ఎందుకో తెలుసా? क्यों पता है? కళ్ళు మూయబడ్డాయి. उनकी आंखें बंद की गई ఈ है। ప్రార్థనతో ఏం జరుగుతుంది? लेकिन इस प्रार्थनाओं से क्या होने वाला है? వాడి కళ్ళు తెరవబడతాయి. उसकी बंद आंखें खुलने जा रही వాడి है। కళ్ళు తెరవబడతాయి. उसकी बंद आंखें खुलने जा रही వారు है। దేవుని మహిమను చూస్తారు. परमेश्वर की महिमा को देखने वाले हैं। హల్లెలూయా. హల్లెలూయా. దావీదు గొలియాతును ఎలా గెలిచాడంటే दावीद गोलियत को कैसे जीत चुका? బలముతో కాదు, सामर्थ्य से नहीं, శక్తితో కాదు, अपने शक्ति से नहीं, దేవుని ఆత్మ మూలంగా గెలిచాడు. परमेश्वर की आत्मा से दाऊद ने गोलियत के ऊपर जय पाया। అందుకే దేవుని పిల్లలారా, इसलिए परमेश्वर के बच्चे, నీవు సాతాను గెలవాలి అంటే, अगर आपको शैतान के ऊपर विजय को पाना है, నీవు లోకాన్ని గెలవాలి అంటే, अगर आपको संसार के ऊपर विजय को पाना నీవు है, శరీరాన్ని గెలవాలి అంటే अगर आपको शरीर के ऊपर विजय को पाना है, నీలో ప్రార్థన ఉండాలి. आपके अंदर प्रार्थना होना चाहिए। నీపై దేవుని అభిషేకం ఉండాలి. आपके ऊपर परमेश्वर का अभिषेक होना चाहिए। నీవు దేవుని ఆత్మ చేత నింపబడి ఉండాలి. आप परमेश्वर के आत्मा से भरपूर होने चाहिए। నీవు మోకాళ్ళపై కూర్చొని ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. आपको घुटनों पे आकर प्रार्थना करने की जरूरत है। అప్పుడే సాతాను నీ యొద్ద నుండి పారిపోతాడు. अब शैतान आपसे दूर चला जाएगा। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇక్కడ? कितने लोग खुश है यहाँ पे? సంతోషంగా ఉన్నారా? कितने लोग खुश है यहाँ पे?
జకరియా 12:10 ఏమంటాడంటే जकरिया 12 का 12 में क्या लिखा है? 12:10 12 का 10 में क्या लिखा है? హల్లెలూయా. ఏం రాబడుతుందో తెలుసా? क्या लिखा गया है वहां पे जकरिया 12 के 10 में? ఇశ్రాయేలు జనాంగంపై, इजराइल के लोगों के ऊपर, దావీదు కుటుంబంపై, दाऊद के परिवार के ऊपर, घराने के ऊपर హల్లెలూయా, విజ్ఞాపన చేయు ఆత్మ, विनती करने वाली आत्मा, ప్రార్థన నేర్పించు ఆత్మను प्रार्थना सिखाने वाली आत्मा को పంపిస్తా. भेजने वाले हो। आमीन, आमीन। हालेलुया। हालेलुया। देखिए हिंदी में पढ़िए। मैं दाऊद के घराने हाँ। और यरूशलेम के निवासियों पर अपना अनुग्रह करने वाली और प्रार्थना सिखाने वाली आत्मा उड़ेलूंगा। प्रेज़ द लॉर्ड। इसीलिए लोगों को प्रार्थना करना नहीं आता, इसीलिए लोगों को प्रार्थना, అందుకే వీళ్ళు సరిగ్గా ప్రార్థన చేయరు. इसीलिए इनको प्रार्थना करना नहीं। పరిశుద్ధాత్మ దేవుడు లేడు. पवित्र आत्मा नहीं है। కొందరు అసలు పరిశుద్ధాత్మ నమ్మనే నమ్మరు. कुछ लोग तो पवित्र आत्मा को ही नहीं मानते। ఏ ఉన్నాడో లేదు తెలియదు. ఏముంది है कि नहीं यही नहीं पता लोगों को। ఈ పెంతెకొస్తలు గట్టి గట్టిగా అరుస్తారు, ఏందా ఆత్మ, ఏందా ఆత్మ, ఎక్కడ ये ఆత్మ ఉంటుంది? पेंटेकोस्टल वाले जोर जोर से चिल्लाते हैं, क्या आत्मा, क्या आत्मा, क्या ఏమా आत्मा? ఏమాత్మ ఎక్కడ ఆత్మ ఏమో తెలుసు అంటారు. काय का आत्मा, क्या आत्मा, किसी को नहीं पता। పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నీకు తెలుసు. पवित्र आत्मा जब आएगा तब आपको समझ में आएगा। ఏంటో తెలుసా? क्या पता? బందరికే జానే అద్రక్ का स्वाद। हाँ। ఆమేన్, హల్లెలూయా। పరిశుద్ధాత్మ వస్తేనే నీకు అర్థమవుతుంది ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అన్న సంగతి నీకు అర్థమవుతుంది. जब पवित्र आत्मा जब आपके ऊपर उतर आएगा तब आप जानोगे। పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడే నీకు అర్థమవుతుంది. जब आप पवित्र आत्मा से भर जाओगे तभी आप जान पाओगे। స్తోత్రం చెప్పండి అందరూ। सब हालेलुया स्तोत्रम बोलिए। హల్లెలూయా। ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, प्रार्थना जीवन को जीना है, మోకాళ్ళ జీవితం కలిగి ఉండాలి, घुटनों की प्रार्थनाओं को सीखना है, కన్నీటి జీవితం కలిగి ఉండాలి. आंसुओं के साथ प्रार्थना करने वाली जिंदगी को जीना है, అప్పుడే నీవు జయిస్తావు. तब आप जय को पाओगे। చెప్పండి గట్టిగా హల్లెలూయా, हालेलुया హల్లెలూయా। हालेलुया। నువ్వు జయించాలి అంటే నువ్వు కన్నీరు గార్చాలయ్యా। अगर आपको जीना है, आपको जय पाना है तो आपको आंसू बहाना पड़ेगा। చాలా మంది పిల్లలు వినరాని बहुत से बच्चे सुनते नहीं है करके తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు. बहुत से माँ बाप दुखी होते हैं। ఆ సేవకునికి ఈ సేవకునికి చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయండి, ये ప్రార్థన చేయండి. सेवकों को, वो पासवानों को बोलते रहते हैं कि हमारे बच्चों के लिए प्रार्थना మా कीजिए। పిల్లలు మాట వినడం లేదు, हमारे बच्चे हमारे नहीं सुनते, మా పిల్లలు మాట వినడం లేదు. हमारे बच्चे हमारे नहीं सुनते। వాక్యములో చదవండి మీరు, वचन में पढ़िए, తిమోతి ఎక్కడున్నాడు తెలుసా? तिमोथी कहाँ था आपको पता है? జైల్లో ఉన్నాడు, జైల్లో। जेल में था वो, కానీ వాళ్ళ అమ్మ మంచి ప్రార్థన పర్రాలు, लेकिन उसकी मम्मी बहुत ही प्रार्थना पूर्वक थी। అవ్వ కూడా చాలా ప్రార్థన పర్రాలు। उसकी नानी भी बहुत ही प्रार्थना पूर्वक थी। అయినా పిల్లవాడు జైలుకి వెళ్ళాడు। लेकिन फिर भी बच्चा जो है तिमोथी जेल में चला गया। అమ్మ మాట వినేవాడు కాదు, ना ही माँ का सुनता था, అవ్వ మాట వినేవాడు और కాదు। ना ही नानी का सुनता था। అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? लेकिन बाइबल क्या बताता है आपको पता है? పౌలు వెళ్ళగానే తిమోతి రక్షించబడ్డాడు। पौल जैसे ही चला गया तिमोथी बच गया। ఆమేన్। आमीन। జైల్లో తిమోతి రక్షణ ఎక్కడ జరిగిందో తెలుసా? तिमोथी का उद्धार कैसे हुआ पता है? जेल में हुआ। సిస్టర్ అంది చర్చికి వచ్చి నేను రక్షించబడ్డాను। सिस्टर ने अभी बोला कि चर्च में आके मेरा उद्धार हुआ है। అయితే తిమోతి ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా? लेकिन तिमोथी के बारे में आपको पता है कि वो कहाँ पर उसका उद्धार हुआ? హల్లెలూయా। ఎక్కడ మాస్టర్స్, ఎక్కడ? జైలు మే। तिमोथी का उद्धार कहाँ पे हुआ? जेल में। జైలుకి దేవుడు పంపించినా సంతోషంగా పోవాలి। अगर जेल में भी परमेश्वर आपको भेजता है तो खुशी खुशी जाइएगा। सेवक लोग, अगर प्रभु आपको जेल भेजा तो वफादारी के साथ हंसते हंसते जाओ, क्योंकि जेल वाले सब बाहर आने वाले हैं। आमीन। हालेलुया। చెప్పండి చెప్పండి హల్లెలూయా। हालेलुया। నువ్వు లోపలికి పోతే అందరూ బయటకు వస్తారు। आप अगर अंदर जाओगे तो सब बाहर आएंगे। ఆమేన్। आमीन। దేవుడు గొప్ప కార్యాలు చేయించిన దేవుడే కదా। परमेश्वर बहुत अद्भुत कार्य करने वाला నువ్వు परमेश्वर है। ప్రార్థన వ్యక్తిగా మారు। आपको प्रार्थना తల్లులారా मानाओ। బైబిల్ చెప్తుంది, बाइबल ये सिखाता నా है, కొరకు ఏడవకండి, मेरे लिए मत आंसू बहाओ। మీ కొరకును మీ పిల్లల కొరకును आपके लिए और अपने बच्चों के लिए आंसू बहाइए। మీ కన్నీటి ప్రార్థన ద్వారా మీ పిల్లలు మార్పు చెందుతారు। आपकी आंसुओं के प्रार्थनाओं के जरिए आपके बच्चों का उद्धार होगा, वो बदल जाएंगे। ప్రైజ్ ది లార్డ్। కన్నీరు కార్చాలి। आंसुओं को बहाना है। పిల్లలు మాట వినడం లేదా? अगर बच्चे आपका नहीं सुन रहे हैं కన్నీరు కార్చాలి।
तो प्रार्थनाओं के साथ आंसुओं को बहाइए, నీరు కాచి ప్రార్థన చేయాలి. आंसुओं के साथ प्रार्थना कीजिएगा. ఆమేన్. आमेन. మా నాన్న సేవకు ఎక్కడో వెళ్ళిపోయేవాడు. मेरे जो पिताजी थे वो सेवा के लिए कहीं भी चले जाते थे. ఇప్పుడైతే ఫోన్ ఉంది, ఎక్కడ ఉన్నాడు అడుగుతారు. अभी के जमाने में तो फोन है तो पूछते थे कि कहाँ पर हो. అప్పుడు వాళ్ళు 60-70 కాలంలో ఉన్నారు. 1962 లో రక్షించబడ్డాడు. लेकिन तभी उस जमाने में वो 60 और 70 सदी में थे, तो उस समय में फोन वगैरह कुछ नहीं था. సెల్ ఫోన్ కాదు, ల్యాండ్ లైన్ కూడా లేదు అప్పుడు. उस जमाने में तो उस समय में तो सेल फोन छोड़ो, लैंडलाइन भी नहीं था. మా అమ్మ ఒకసారి మన డాడీ వెళ్ళాడంటే 15 days కు నెలకే వచ్చేవాడు ఇంటికి. अगर मेरे डैडी अगर घर छोड़ के चले जाते थे सेवकाई करने, तो 15 दिन में और महीने में वापस आते थे. హల్లెలూయా. हालेलुया. మా అమ్మకు చదువు రాదు. मेरी मम्मी को पढ़ना लिखना नहीं आता था, అయితే మోకాళ్ళపై కూర్చొని కన్నీరు గాచి ప్రార్థన చేసేది. लेकिन घुटनों पे आकर आंसुओं के साथ प्रार्थना करती थी. ప్రైజ్ ఎలా. చదువు లేదు కానీ पढ़ाई नहीं था, लेकिन బైబిల్ చదవలేదు ఆమె. बाइबल को नहीं पढ़ ఆమె దగ్గర ఏముందో తెలుసా? लेकिन उनके पास क्या था? కన్నీరు ప్రార్థన, आंसुओं के साथ की गई प्रार्थना. కన్నీటి ప్రార్థన आंसुओं के साथ की गई प्रार्थना ఈ రోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. आज हमको इस तरीके से खड़ा रखती है. హల్లెలూయా. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన కావాలి. आंसुओं की प्रार्थना हमको चाहिए. మా నాన్న దగ్గర నేను ఏం నేర్చుకున్నానంటే, मेरे पिताजी के पास से मैंने क्या सीखा है? మోకాళ్ళ ప్రార్థన. घुटनों की प्रार्थना. ఇక్కడ జాయింట్ లో ఓ పట్టి వేస్తారు మా డాడీకి. इधर జాయింట్ जॉइंट में ना मेरे पिताजी को एक पट्टी डाला गया था. బోన్ బ్రేక్ అయింది. वो हड्डी टूट गया था, उसकी वजह से यहाँ पे एक पट्टी डाला गया था. ఎల్ షేప్ ఇక్కడ ఎల్ షేప్ ఒక జాయింట్ వేస్తారు. ఇక్కడ यहाँ पे एक एल शेप में जॉइंट डाला गया था. స్టీల్ గా స్క్రూతో టైట్ చేశారు. स्टील का जॉइंट यहाँ पे डाला गया था, जिसको स्क्रू से टाइट किया गया था. హల్లెలూయా. हालेलुया. డాక్టర్ అన్నాడు కూర్చోవద్దు మోకాళ్ళ మీద. डॉक्टर ने बोला कि आप घुटनों पे नहीं बैठ सकते. అదే కాళ్ళకు కింద కాల్లో ఆపరేషన్ అయింది. उसी पैर को नीचे भाग में ऑपरेशन हुआ था. ఇక్కడ ఆపరేషన్, అక్కడ ఆపరేషన్. इधर भी ऑपरेशन और उसी पैर में नीचे भी ऑपरेशन. అసలు మోకాళ్ళ మీద కూర్చోవడానికి పర్మిషన్ లేదు. बिल्कुल परमिशन नहीं था घुटनों पे बैठने के लिए. కానీ ఈ మహానుభావుడు ఏం చేసేవాడు తెలుసా? लेकिन ये महान इंसान क्या करते थे पता है आपको? డాక్టర్ వద్దన్నా डॉक्टर ने मना करने के बावजूद भी మెల్లగా మంచం పట్టుకొని కింద దిగేవాడు. धीरे से वो हाथ पकड़कर नीचे बैठते थे. మోకాళ్ళపై రెండు చేతులు పైకెత్తి స్తోత్రం స్తోత్రం స్టార్ట్. अपने घुटनों पे आकर बैठकर धीरे से प्रार्थना करते थे, अपने हाथों को उठाते हुए. తర్వాత యూస్ టు అయిపోయింది అది. और उसके बाद में वो आदत बन के रह गया. హల్లెలూయా. మేము కూడా అనేవాళ్ళం కాదు, ఇంకా అలవాటు అయిపోయింది మోకాళ్ళ మీద కూర్చోడు, ఇంకా ఆగడు, కూర్చుంటాడు. और हम भी कुछ नहीं बोलते थे और ये आदत हो गया था, तो वो भी बैठते थे. హల్లెలూయా. కంటిన్యూ ఉపవాసం చేసేవాడు, कंटिन्यू उपवास करते करते प्रार्थना करते, కంటిన్యూ ప్రార్థన చేసేవాడు. कंटिन्यू तरीके से प्रार्थना करते रहते थे. హల్లెలూయా. హల్లెలూయా. అది చెప్పాలి. హల్లెలూయా. हालेलुया. షుగర్ లెవెల్ ఎంత అంటే 450 కి అబౌవ్. शुगर लेवल उनका 450 से ऊपर चला गया था. హల్లెలూయా. కానీ ఉపవాసం ఎప్పుడు ఆపలేదు. लेकिन उपवास को कभी उन्होंने रोका नहीं. లాస్ట్ కుర్లా ఫాస్టింగ్ ప్రేయర్ కి వచ్చే రోజే ఇక్కడ నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. कुर्ला में आने वाले थे यहाँ पे फास्टिंग प्रेयर के लिए, लेकिन आते आते बीच में से ही స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. కుర్లా వాళ్ళు ధన్యులు. అందుకే కుర్లా చర్చ్ పెద్దగా కావాలని నా ఆశ. कुर्ला वाले वाकई में ब्लेस्ड है, धन्य है, क्योंकि उनकी सेवकाई आते आते वो चली गई. కుర్లా గురించి చాలా బాధపడేవాడు. कुर्ला के विषय में बहुत बोझ के साथ वो కుర్లా రక్షించబడాలని ప్రార్థన చేసేవాడు. कुर्ला उद्धार में आना चाहिए करके वो प्रार्थना करते थे. అందుకే ఎంత టైం లేకుండా నేను కుర్లాకి ఎందుకు వస్తున్నానంటే ఆయన ఆశ నెరవేర్చబడాలని. उनकी इच्छा को पूरा करने के लिए मैं यहाँ पे आ रहा हूँ. హల్లెలూయా. ఒక రోజు ఇంత కాదు, ఆ పోర్షన్ కూడా నిండిపోవాలి యేసునామములో. एक दिन सिर्फ इतना नहीं, वो भी पोर्शन भर जाना चाहिए यीशु के नाम से. ఆ పోర్షన్ కాదు, బయట పోర్షన్ కూడా నిండిపోవాలా. ये इतना ही नहीं, बाहर का पोर्शन भी पूरा भर जाना चाहिए. ప్రైజ్ ది లార్డ్. అందరూ సేవకులు ఇక్కడ ఉన్నారు, అందరిని దేవుడు వాడుకోబోతాడు. यहाँ पे जितने भी सेवक लोग हैं सबको परमेश्वर इस्तेमाल करने जा रहा है. ముంబైలో అందరికి తెలిసిపోవాలా ఇక్కడ సెకండ్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ అని.
मुंबई में सबको पता चल जाना चाहिए कि दूसरे शनिवार को यहाँ पे उपवास प्रार्थना होता है। హల్లెలూయా. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ, ఎవ్రీ లాంగ్వేజ్ అందరికి కలిగి రావాలి యేసు నామములో. तेलुगु, कन्नड़ा, हिंदी, मराठी, तमिल लैंग्वेज सब लोग यहाँ आना चाहिए यीशु के नाम से। ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड। దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. परमेश्वर अद्भुत कार्य को करने ఎలా అవుతుంది ఇది? कैसे होगा ये? ఓన్లీ ప్రార్థనేనా? सिर्फ प्रार्थना ही क्या? కాదు, नहीं, ఉపవాసం కూడా కావాలి. उपवास भी चाहिए। ఇంకేం కావాలి? और क्या चाहिए? మోకాల ప్రార్థన కావాలి. घुटनों का प्रार्थना चाहिए। ఇంకేం కావాలి? और क्या चाहिए? కన్నీటి ప్రార్థన కావాలి. आंसुओं की प्रार्थना चाहिए। నీ ప్రార్థన నీకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. आपकी प्रार्थना आपको विजय को देने నీ ప్రార్థన నీకు జయ జీవితాన్ని आपकी అనుగ్రహిస్తుంది. प्रार्थना आपको जय की जिंदगी వారు देने वाली है। వారు జయించారని సెలబ్రేషన్లు పండుగలు చేసుకుంటున్నారు. वो लोगों ने जय को पाया है इसलिए वो त्योहार मना रहे हैं आज के दिन में। మనం ఏం చేయాలి? हमको क्या करना है? మన సెలబ్రేషన్ అంటే ఫాస్టింగ్ ప్రేయరే. हमारा सेलिब्रेशन मतलब उपवास प्रार्थना है। చెప్పండి. కొందరు పాస్టర్లు నన్ను చూస్తే పూణేలో कुछ पासवान मुझे देखकर पुणे में వచ్చి ఇలా దగ్గరకు వస్తారు, చెయ్యేస్తారు. नजदीक आते हैं और ऐसे हाथ रखते हैं। ఇప్పుడు చాలా వయసు అవుతుంది. अभी बहुत आपका उम्र भी बढ़ते जा रहा है। ఇప్పుడు 47 అయిపోయినావు. अभी आपका 47 हो गया है। ఇంకా ఉపవాసం ఆపు. अभी फास्टिंग बंद कर दो। అప్పుడు యూత్ గా ఉన్నావు, చాలా ఉపవాసం చేసావు. ఇంకా వద్దు, ఉపవాసం अभी వద్దు. जवानी में थे तो बहुत उपवास किया, लेकिन अभी आपका उम्र होते जा रहा है तो अभी उपवास छोड़ दो। నేను ఆయన చూసి నవ్వుతూ ఉంటా, మనసులో ఏమన్నా ఓకే मैं उनको देख के बस हंसते रहता हूँ। बस ओके पास्टर, मन में ओके ही पास्टर। बस उनको ओके पास्टर बोलते रहता हूँ। వారికి తెలుసు ఉపవాస ప్రార్థనలో శక్తి ఎంత ఉందని. उनको क्या पता उपवास प्रार्थना में क्या सामर्थ्य నేను है। ఉపవాసం ఉంటే దేవుడు శక్తిని ఇస్తాడు. मैं जब भी उपवास रखता हूँ तो परमेश्वर अपने सामर्थ्य को भेजता है। హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనే మనకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. उपवास की प्रार्थना ही है हमको जो विजय को देती है। హల్లెలూయా. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మోకాల ప్రార్థన నీకు కావాలి. అప్పుడే నీ జీవితాన్ని జీవించగలవు. उपवास की प्रार्थना, घुटनों की प्रार्थना, आंसुओं की प्रार्थना आपको चाहिए, तभी आप जय को पा सकते हो। ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड। ఎంతమంది రెడీ ఈ రోజు ఉపవాసంతో ఉంటా? నెక్స్ట్ వచ్చే ఫాస్టింగ్ ప్రేయర్ కు నేను ఉపవాసంలో వస్తా. कितने लोग आज ये तैयार रेडी होते हैं कि अगले दूसरे शनिवार को मैं उपवास के साथ आऊंगा? కాదయ్యా, नहीं होने वाला। నువ్వు కాదనుకున్నావు, కాదే అవుతుంది అది. अगर हमसे ये अगर हम आओ। सोचेंगे नहीं होने वाला तो नहीं होगा। దేవుడు నిన్ను పట్టుకుంటే అన్ని అవుతాయి. अगर परमेश्वर आपको पकड़ ले तो सब कुछ मुमकिन है। హల్లెలూయా. हालेलुया। మన మీటింగ్ లో కూడా మనం అనౌన్స్ చేయాలి, ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది రండని. हमारे ముంబై కదిలించబడాలి యేసు నామమున. अनाउंस करना है कि फास्टिंग प्रेयर है, आइए। హల్లెలూయా. ముంబై కదిలించబడాలి యేసు నామమున. मुंबई हिला देने वाली चाहिए। ప్రేయర్ పాయింట్స్ ఉండాలా? प्रेयर पॉइंट्स रहने चाहिए। హల్లెలూయా. ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు? कितने पासवान यहाँ पे हमारे बीच में उपस्थित है। ఆరోగ్య దర్శకుడు వచ్చారు పాస్టర్ గారు. पास्टर आरोग्य दास भी हमारे बीच में आए। హల్లెలూయా. అందరు పాస్టర్స్ ఉన్నారు. सब पास्टर ही पास्टर्स यहाँ पे हैं। ప్రైజ్ ది లార్డ్. ముంబైలో ఇంతే కాదు, ఇంకా పాస్టర్స్ ఉన్నారు. मुंबई में इतने ही नहीं और बहुत से पास्टर्स हैं। పాస్టర్లే 100 మంది రావాలి. पास्टर्स ही 100 आने चाहिए। మొక్కల మీద కూర్చొని ప్రార్థన చేయాలి. घुटनों पे आके प्रार्थना करने आना चाहिए। హల్లెలూయా. हालेलुया। మీరు స్టార్ట్ చేయండి, ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. आप शुरू तो कीजिए, प्रभु बड़ा कार्य करने। ఇంకా ఒక్కొక్క ఇంట్లో ఏంటంటారంటే, एक एक के घर में क्या बोलते हैं? నువ్వు ఈ రోజు పోయినా నేను ఇంట్లోనే ఉంటాను. आज आप चले जाओ, मैं घर पे रहता हूँ। నెక్స్ట్ సండే నువ్వు నేను ఉంటా. नेक्स्ट संडे मैं जाता हूँ, तू रह घर पे। డ్యూటీ వైజ్ शिफ्ट में करते हैं ना, आज तू जा, నువ్వు నేను ఉంటా. मैं रहता हूँ घर पे। अगले संडे मैं जाता हूँ, तू रह घर पे। మా డాడీ ఏం నేర్పించారు తెలుసా? मेरे पिताजी ने हमें क्या सिखाया पता है? సండే అంటే ఇంటికి లాక్. संडे का मतलब घर को ताला मार देना है। ఇప్పుడు కూడా మా ఇంటికి అదే పొజిషన్. आज भी हमारे घर का परिस्थिति वही है। నా అబ్బాయి అన్నాడు అనుకో ఎగ్జామ్ ఉందని, अगर मेरा बेटा बोलता है कि मेरा एग्जाम है, నేను ఇంత స్తోత్రం, मैं बोलता हूँ स्तोत्रम, ఎవరింటికని వెళ్ళిపో, किसी और के घर पे चला जा, నా ఇంట్లో ఉండొద్దు, मेरे घर पे मत रहे। నా ఈ రోజు సండే ये आज का दिन संडे है, నేను లాక్ వేస్తా. आज का दिन संडे है, तो मैं చిన్న ताला ఇంటికి వెళ్ళిపో, लगा दूंगा। పెద్ద ఇంటికి వెళ్ళిపో, వాళ్ళ ఇంట్లో నుంచి నువ్వు ఎక్కడ పోవాలని పోగా, ఈ రోజు మాత్రం మా ఇంటికి లాక్ ఉంటది అంతే. तुझे जहां जाना है वहां चला जा, लेकिन आज के दिन में मेरे घर में मैं ताला मारने वाला हूँ। మా నాన్న నేర్పించాడు, సండే అంటే లాక్డే. मेरा पिताजी ने मुझे सिखाया है, संडे का मतलब लॉक डे। హల్లెలూయా. ఆ రోజు ఎవ్వరు ఇంటికి రాకూడదు, ఎవ్వరు లేదు, నో రిలేటివ్స్, నో ఫ్రెండ్స్, లాక్.
उस दिन कोई भी घर में आपके रिश्तेदार, आपके पड़ोसी, आपके मित्र, बंधु, भाई कोई नहीं आने चाहिए। उस दिन घर ताला मार देना चाहिए। హల్లెలూయా. ఇంకొకరు అనాలి సండే అంటే వీళ్ళ ఇంటి లాక్ ఉంటుంది, వాళ్ళ ఇంటికి दूसरे వెళ్ళొద్దు. बोलने चाहिए आपके बारे में कि संडे मतलब उनका घर ताला रहता है, वो घर అందుకే पे नहीं మీ रहते। పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకి సండే కానీ ఫాస్టింగ్ ప్రేయర్ కానీ మీరు లాక్ వేసుకొని అందరూ దేవుని సన్నిధిని అనుభవించాలి, రావాలి. आपको, आपके घर को, आपके घर के बच्चों को, घर के सभी सदस्यों को बोलना है कि संडे से फास्टिंग प्रेयर में आपको घर को ताला मार के आना है, అప్పుడే మీరు జయిస్తావు. तब आप जय को पाएंगे। హల్లెలూయా. హల్లెలూయా. జయ జీవితం కావాలన్నా जय की जिंदगी को पाना है क्या? మోకాళ్ళ మీదకి రావాలి, घुटनों पे आना पड़ेगा, కన్నీటి జీవితానికి రావాలి. आंसुओं के साथ आपको आना पड़ेगा। ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड। హల్లెలూయా. हालेलुया। ధారావిలో వైలెట్ అమ్మ ఉండేది తెలుసా? धारावी में వైలెట్ అమ్మ. वायलेट अम्मा थी। ప్రైజ్ గాడ్. సో స్ట్రాంగ్ ప్రేయర్ఫుల్ లేడీ. तो बहुत प्रार्थना पूर्वक एक स्त्री थी। இல்லையா? போயிட்டேன், எனக்கு தெரியும் அது. ஆனா ஸ்தோத்திரம் ஸ்தோத்திரம், ரொம்ப ரொம்ப ప్రార్థనలు இருந்தார்ல. స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ఆ అమ్మని చూస్తే నాకు శరీరం వణికిపోయేది ఆమెను చూసి. उस स्त्री को जब मैं देखता था धारावी में तो मेरा शरीर कांप उठता था। ఎప్పుడు చూసినా స్తోత్రం 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 స్తోత్రం. जब कभी भी मैं देखूं तो बस स्तोत्रम 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 स्तोत्रम। హల్లెలూయా. ఆమేన్. పిల్లలు ఈరోజు పాస్టర్లు, పెద్ద పాస్టర్లు అయిపోయారు. उनके बच्चे आज बड़े बड़े पासवान हो चुके हैं। అంత పెద్ద చర్చిలు ఎట్లా కట్టుకున్నారంటే ఆ తల్లి ప్రార్థన కన్నీరు. इतना बड़ा कलीसिया उन्होंने कैसे बांधा है कि वो माता जी के आंसुओं की प्रार्थनाओं के जरिए। స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా మంచి ప్రార్థన చేస్తే మీ కుటుంబం రక్షించబడుతుంది ఈరోజు. अगर आप भी अच्छा प्रार्थना करोगे तो आपका घराना उद्धार पाएगा। आज के दिन में 3 విషయాలు చెప్పా. 3 चीजें मैंने बताई आपको। శరీరంపై విజయం, शरीर के ऊपर विजय को पाना है, లోకంపై విజయం, संसार के ऊपर जय को पाना है, మూడోది शैतान के ऊपर विजय को पाना है। గట్టి చెప్పాలి అందరూ. 1 శరీరం, पहला वाला शरीर के ऊपर विजय को पाना है, दूसरा संसार के ऊपर विजय को पाना है, एंड तीसरा शैतान के ऊपर विजय को पाना है। शरीर, संसार और शैतान। అప్పుడే ఈ ఉపవాస ప్రార్థన సక్సెస్. तब जाके ये उपवास प्रार्थना सक्सेसफुल। ఈ రోజు నేను మీకు నేర్పిస్తున్న ఈ విషయం, आज के दिन जो मैं ये चीज आपको दे रहा ఈ हूँ, 3 వాళ్ళని జయించాలంటే 3 రకాలైన ప్రార్థన చేయాలి. इन 3 चीजों को आपको जय पाना है तो 3 तरीकों से प्रार्थना करना पड़ेगा। 1 ఉపవాస ప్రార్థన, एक उपवास प्रार्थना, మోకాళ్ళ ప్రార్థన, एक घुटनों से भरा हुआ प्रार्थना కన్నీటి और एक ప్రార్థన. आंसुओं से भरा हुआ प्रार्थना। హల్లెలూయా. శరీరం జయించాలి, शरीर के ऊपर जय पाना है, లోకమును జయించాలి, संसार के ऊपर जय को पाना है సైతానును జయించాలి. और शैतान के ऊपर जय को पाना है। రెడీ? మంచి ప్రార్థనగా ఉన్న వ్యక్తి జయిస్తాడు. अच्छे प्रार्थना जिंदगी को बिताने वाला इंसान इसको जय पाए। ఆత్మను పొందుకున్న వాడు జయిస్తాడు. आत्मा को जो पाता है वो जय को पाए। మంచి అభిషేకం కలిగిన వాడు జయిస్తాడు. अच्छा अभिषेक पाने वाला जय को पाए। నిన్ను నీవు గుర్తుపట్టాలి, నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు. आपको आपके बारे में समझना पड़ेगा कि आप एक साधारण व्यक्ति नहीं हो। స్తోత్రం. నీవెవరో తెలుసా? आप कौन है आपको पता है? చెప్పండి చెప్పండి, ఎవరు? आप कौन है बताइए। शेर का बच्चा क्या होता है? बिल्ली होता है क्या? शेर का बच्चा शेर होता है। ప్రైజ్ ది లార్డ్. Praise the నేను పాస్టర్ చెప్తుంటా, मैं मास्टर अम्मा से बोलता रहता हूँ, मछली के बच्चे को तैरना सिखाने की जरूरत नहीं है. मछली के बच्चे को तैरना सिखाने की जरूरत नहीं है। वो ऑटोमेटिकली तैरता. मैं ప్రైజ్ గాడ్. మా అబ్బాయి గురించి అంటుంటది, వాడిని మంచిగా అవసరం లేదు, వాడు వెళ్ళిపోతాడు. मेरे बेटे के बारे में बोल रही थी तो मैंने बोला कि जरूरत नहीं है, वही करेगा आगे चल के। खड़ा कर दिया, आज पूरा वर्शिप अकेले लीड करता, पूरा चर्च को प्रभु में लेके जाता है. आज खड़ा कर दिया उसको, आज पूरा वर्शिप को अकेले लीड करता है। तो थोड़ा ट्रेन कर दो, కొంచెం నేర్పించండి. అవసరం లేదు. ये मछली का बच्चा है, ये मछली का बच्चा है, इसको कोच करने की जरूरत नहीं है. हम हमारा काम क्या है? सिर्फ మన పని ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. దట్స్ ఇట్. सिर्फ हमारा ये एक ही काम है, घुटनों से भरा हुआ प्रार्थना, आंसुओं से भरा हुआ प्रार्थना और उपवास से भरा हुआ प्रार्थना। ఎవరినైనా పింపిరిలో అడగండి, వాడు నిలబడితే ఒక్కడు నిలబడేగా
వాడు గంట సేపు నాన్ స్టాప్ వర్షిప్ చేస్తాడు. आप जाके उधर किसी से भी पूछ लीजिए, अगर वो खड़ा होता है तो घंटों भर नॉन स्टॉप आराधना करता रहता है। Praise the Lord. Praise the Lord. అందుకే మీ కుటుంబం గురించి ఆలోచన చేయొద్దు, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. इसीलिए आप अपने परिवार के बारे में चिंता मत कीजिए, प्रार्थना प्रार्थना कर, प्रार्थना कर, ప్రార్థన प्रार्थना ప్రార్థన प्रार्थना करना। ప్రార్థన జయమిస్తుంది. प्रार्थना ही विजय को देगा, ప్రార్థన జయమిస్తుంది. प्रार्थना ही जय को देगा। అందరు లేచి నిలబడదాం. आइए हम सब खड़े हो जाएं। ప్రార్థన విజయాన్ని ఇస్తుంది. प्रार्थना जय को देने जा रहा है। ప్రార్థన ఈ లోకములో మనకు విజయాన్ని ఇస్తుంది. प्रार्थना इस संसार में से हमको जय देने वाला है। ప్రార్థన లోకంపై విజయాన్ని ఇస్తుంది. प्रार्थना इस संसार के ऊपर हमको जय देने वाला है। ప్రార్థన సైతానుపై విజయాన్ని ఇస్తుంది. प्रार्थना शैतान के ऊपर हमको विजय देने वाला है। మనం ప్రార్థనలోనికి వెళ్ళిపోతున్నాం. आइए हम सब प्रार्थनाओं में चले जाएं। దేవుడే గొప్ప కార్యములు చేయబోతున్నాడు. परमेश्वर बड़े कार्य करने जा रहा है। హల్లెలూయా. జపమే జయం, జపం జయం, జపతిడ జపతిడ జయం వరుమే. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటే జయం వచ్చేస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. प्रार्थना में जय है और जितना प्रार्थना करेंगे 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 उतने जय को पाएंगे. प्रार्थना చేస్తూ ఉంటే జయం వస్తుంది. ప్రార్థనే జయము. అందరూ చేతులు పైకెత్తి దేవుని వైపు చూద్దాం. सभी लोग अपने हाथों को उठाएंगे और प्रभु की तरफ देखेंगे. आज प्रभु अद्भुत काम करने वाला है. आपके प्रार्थना के जीवन को रिन्यू करिए, नया बनाइए, नया बनाइए. फिर एक बार अपने जीवन को नया बनाइए, ताजा बनाइए. प्रभु आपके जीवन में अद्भुत काम करने वाला है. अपने अभिषेक को पहचानो कि प्रभु ने आपको क्यों अभिषेकित किया है. आपके चुनाव को पहचानो, प्रभु ने आपको क्यों चुना है. आपके बुलाहट को पहचानो कि प्रभु ने आपको क्यों बुलाया है. जिस दिन आप पहचानोगे, आप प्रार्थना करोगे. आप जितना प्रार्थना करोगे प्रभु आपको उतना इस्तेमाल करेंगे. अंदर దేవుని వైపు చూద్దాం. अंदर దేవుని వైపు చూద్దాం. जिसने भी मांगा तुझसे यीशु तू देता उसे. जिसने भी मांगा तुझसे यीशु तू देता उसे. यीशु नाम में, यीशु नाम में, यीशु नाम में, यीशु नाम में सब कुछ मिलता है. यीशु में यीशु में, यीशु में यीशु में. तेरे नाम में चंगाई है, तेरे नाम में रिहाई है, तेरे नाम में दुहाई यीशु में. तेरे नाम में चंगाई है, तेरे नाम में रिहाई है, तेरे नाम में दुहाई यीशु में. అనేక జీవితాన్ని ఇవ్వండి, మౌకాల జీవితాన్ని ఇవ్వండి ప్రభువా. సమర్పణ జీవితాన్ని ఇవ్వండి ప్రభువా. విశ్వాస ప్రాంతంలో ఉండే భాగ్యాన్ని దయచేయండి. తను తానే నలగబట్టి నిలబడే జీవితాన్ని దయచేయండి. బలపరిచేది పరిశుద్ధాత్మ, నిలబెట్టండి పరిశుద్ధాత్మ దేవా. వాడుకోనండి పరిశుద్ధాత్మ దేవా. స్తోత్రం
స్తోత్రాలు. आप हमारे बीच में आए इसलिए आपका धन्यवाद ఈ यीशु। రోజు మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్య. आज हमसे आपने बातें किया इसलिए आपके नाम को धन्यवाद। ఒక్కొక్కరిని కదిలించండి ప్రభువా, एक एक को तैयार कीजिए अब्बा, కదిలించండి ప్రభువా, तैयार कीजिए राजा। ఒక్కొక్కరిని కదిలించండి ప్రభువా, एक एक को प्रभु जी हिला दीजिए प्रभु जी। ఒక్కొక్కరిని నిలబెట్టండి ప్రభువా, एक एक को आपके हुजूर में खड़ा रखिए प्रभु जी। ఆత్మీయతను నిలబెట్టండి ప్రభువా, आत्मा के स्तर में खड़ा कीजिए प्रभु जी। ఆత్మలో బలపరచండి ప్రభువా, आत्मा में प्रभु जी सामर्थ्य दीजिए, ఆత్మలో స్థిరపరచండి ప్రభువా. आत्मा में प्रभु जी स्थिर बनाइए మీరు राजा। వాడుకోవాలని ప్రార్థిస్తున్నా. आप इस्तेमाल कीजिए ऐसी ఈ दुआ సంఘాన్ని బలపరచండి నాయన. इस कलीसिया को आप प्रभु जी बढ़ोतरी में लेकर హల్లెలూయా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. यहाँ पे उपस्थित हर एक को प्रभु जी आप दृढ़ कीजिए। ఈ ఆత్మను కుమ్మరించండి, आपकी आत्मा को भर ఆత్మను కుమ్మరించండి, आपकी आत्मा से भर दीजिए ఆత్మ प्रभु। అభిషేకాన్ని కుమ్మరించండి. आपकी आत्मा की अभिषेक से भर ప్రతి दीजिए। ఒక్కరు పొందుకుందుగాక. हर एक व्यक्ति पाने पाए, ప్రతి బంధకాలు విరిగిపో जंजीरें टूटने पाए यीशु के नाम ప్రతి से। రోగం వెళ్ళిపోయేస్తున్నా, हर एक बीमारी चले जाने पाए यीशु ప్రతి के नाम से। సమస్య తొలగిపోయేస్తున్నా, हर एक समस्या निकल जाने पाए यीशु के नाम से। బంధకాలు విరిగిపోవునుగాక. जंजीरें टूटने पाए यीशु के नाम से। ఒక్కొక్కరికి విడుదల అనుగ్రహించండి ప్రభువా, एक एक को छुटकारा दीजिए प्रभु। ఒక్కొక్కరిని నిలబెట్టండి ప్రభువా, हर एक को खड़ा कीजिए प्रभु जी। వారి కన్నీరు తుడవండి నాయన, हर एक के आंसुओं को पोंछिए వారి राजा। సమస్యలు దూరమైపో, उनकी समस्याएं दूर चली जाने వారి पाए, కుటుంబ సమస్యలు తీరిపోవునుగాక. उनकी घर की समस्याएं हल होने पाए। సమస్తమును తొలగించండి. हर एक चीज को प्रभु जी ఇప్పుడే బలపరచండి పరిశుద్ధాత్మ. अभी सामर्थ्य दीजिए प्रभु। ఇప్పుడే ప్రతి ఒక్కొక్కరిని ముట్టండి నాయన. हर एक को छू लीजिए पवित्र आत्मा। మీ సన్నిధి ప్రతి ఒక్కరూ అనుభవించాలి. आपकी उपस्थिति का अनुभव हर एक को मिलने पाए। ఒక్కొక్కరిని ముట్టినందుకు వందనాలు हर ప్రభువా. एक को आपने छुआ इसलिए धन्यवाद। ఒక్కొక్కరిని స్పర్శించినందుకు వందనాలు हर एक ప్రభువా. को आपने छू लिया राजा इसलिए धन्यवाद करते हैं। మీ కృపా దృష్టి ప్రతి ఒక్కరిపై ఉంచినందుకు వందనాలు. आपकी कृपा दृष्टि हर एक के ऊपर बनाए रखने के लिए धन्यवाद। అభిషేకించినందుకు వందనాలు. अभिषेक करने के लिए धन्यवाद। మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ महिमा गौरव घनता आपको देते हुए యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు సమాధానములు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం కూడి ఉన్న మనకును భక్తులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. आमीन। ఆమేన్. यीशु